ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपम् अग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धे गोपेशा गोपिका कान्ता नमोस्तुते तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते आया। ओम नमो भगवते आया। ओम नमो भगवते आया। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवत श्लोके भक्ति भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय भो ब्रह्मण्याय हिताय च जगत्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति पंगुं लगायते गिरिं जटाधारं वन्दे श्रीगुरुं पवित्रो पवित्रो वा सर्वास्ति स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः श्रीविष्णु हरे कृष्ण। Krishna, 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 Krishna.
సో 10th 7th క్యాంట్లో 10th చాప్టర్లో ఉన్నాం కదమ్మా. అవును ప్రభుజీ. ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉన్నాం, రైట్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ, జగదమ్మ మాతాజీ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణమ్మ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. పేజ్ నంబర్ చెప్పరా ప్రభుజీ? అమ్మా 498. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. కృష్ణమ్మ, దండవత్ ప్రణామ్. ఎవరు స్టార్ట్ చేయాలమ్మా ఇవాళ? లాస్ట్ వీక్ 490 పేజ్ 490 కదండి. 498 ప్రభుజీ. 498 ఉంది నాది. 47 శ్లోకా నుంచి చదవాలి. 62 61 ప్రభుజీ. 61 శ్లోక. కూడా 498 ఉంది. ఓకే 61 శ్లోక 61. యా. సో లాస్ట్ టైం సుబ్బలక్ష్మి మాతాజీ చదివారు కదా. సుబ్రహ్మణ్య మాత స్టార్ట్ చేశారా? పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. 60 శ్లోకం నుంచి మొదలు పెడతారమ్మా? 60 ప్రభుజీ, 61 ప్రభుజీ. 61 మాతాజీ. 60 నుంచి మొదలు పెట్టండి. డౌట్ ఉన్నప్పుడు వెనకాల పెట్టండి. సరే ప్రభు. సిద్ధామృత తర సస్పృష్టా వజ్రసార మహోజసః ఉత్తస్తుర్మేఘదలన వైద్యుత ఇవ వహనాయః. దానవుల యొక్క మృతదేహములు ఆ అమృత స్పర్శ కలిగినంతనే వజ్రాయుధమునకును అజేయమైనవిగా తయారైనవి. అంతటా మహాశక్తి సమన్వితులై వారు మేఘములను చీల్చుకొని వచ్చడి మెరుపుల వలె బయల్వెడలిరి. 61. విలోక్యాభగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం తదాయం భగవాన్ విష్ణుస్తత్రోపాయమకల్పయత్. శివుడు మిగుల దుఃఖిత మనస్కుడు, నిరాశ చెందినవాడు నగుటను కాంచిన విష్ణు భగవానుడు మయాదానుడు సృష్టించిన ఆ ఉత్పాతమును అప్పటెట్లో నిర్ణయించుకొనెను. 62. వత్సాచ్చ సీతాధ బ్రహ్మ స్వయం విష్ణురయం హి గౌః ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ. అప్పుడు బ్రహ్మదేవుడు వస్తము కాగా విష్ణువు గోరూపమును దాల్చి మధ్యాహ్న సమయమున త్రిపురములలో ప్రవేశించి కూపమందలి అమృతమును త్రాగివేసెను. 63. తే సురాహపి పశ్యంతో నన్యశ్చేదోన్విమోహితాః తద్విజ్ఞాయ మహాయోగి రసపాలనిదం జగౌ స్మయన్ శోకార్థాన్ స్మరన్ దైవగతిం చ తాం. దానవులు ఆ గోవస్తములను గాంచిన వారయ్యును భగవన్మాయచే మోహితులైన వారై వాటిని అడ్డగింపజాలకపోయిరి. గోవత్సములు అమృతమును త్రాగిననవనడి విషయమున ఎరిగిన మయాదానవుడు అది విధి యొక్క అగోచరమగు శక్తి అని తెలుసుకొని శోకతప్తులై ఉన్నట్టి దానవులతో ఇట్లు పలికెను. దేవోసుర నరోన్యో వానేశ్వరో హస్తిన కచ్చనం ఆత్మనోన్యన్యస్య వాదిష్టం దైవేనాపోహితం త్వయోః. మయాదానుడు పలికెను, తనకు ఇతరులకు లేదా ఇరువురికి భగవానుడు ఏది నిర్ణయించెనో దానికి అన్య విధముగా చేయుట ఎప్పుడునూ దేవదానవ మనుషులలో ఎవరి చేతను సాధ్యము కాదు. భాష్యము. భగవంతుడు ఒక్కడే, అతడే శ్రీకృష్ణుడు. అతడే విష్ణుతత్వములుగా స్వాంశలు విస్తరించి సమస్తమును నియంత్రించును. నేను యోచన చేసినను, మీరు యోచన కావించినను, లేదా ఇరువురము తత్కార్యమును చేసినను చివరకు ఏది జరగవలనో నిర్ణయించినది భగవానుడే. అతని అనుమతి లేనిదే ఎవ్వని యోచన కూడా సఫలము కాజాలదు అని మయాదానుడు పలికెను. మనం ఎన్నియో యోచనలు కావించవచ్చును, కానీ విష్ణు భగవానుడు అనుమతించనిదే అవి ఎన్నడూనూ సఫలములు కాజాలవు. నానా రకములకు జీవులచే కోట్ల కొలది సంకల్పములు కావించబడినను దేవదేవుని అనుమతి లేనప్పుడు అవి నిష్ఫలములే యగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ బావగారు. మీరు ముందు చదువుతా అన్నారు, ఉన్నారా? ఇంకా హరే కృష్ణ అక్క ఉన్నారా? చదువుతారా అండి? మర్చిపోయాను, మెసేజ్ చూసుకోలేదు. పర్లేదు. హరే కృష్ణ. 65-66 శ్లోకం. అధాసౌ శక్తిభిః స్వాభిః శంభో ప్రాదానికం యథాత్ ధర్మ జ్ఞాన విరక్తృద్ధి తపో విద్యా క్రియాదిభిః రథం సూతం ధ్వజం వాహన్
ధనుర్వమ్మ యశరాదియేత్ సన్నద్ధోరథమాస్తాయ శరం ధనుపాదదే. అనువాదము. నారదముని ఇట్లు పలికెను. పిమ్మట ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపస్సు, విద్య, క్రియలను కూడినట్టు స్వశక్తిచే శ్రీకృష్ణ భగవానుడు రథము, సారథి, ధ్వజము, అశ్వములు, గజములు, ధనుర్బాణములు, కవచము వంటి అవసరమైన అన్నింటినీ శివులకు సమకూర్చాడు. ఆ ప్రకారము మహాదేవుని పూర్తిగా సన్నద్ధుడై ధనుర్బాణములను చేపట్టి దానవులతో పోరాడుటకు రథమునందు ఆశీనుడయ్యాడు. భాష్యం. వైష్ణవానం యథాశంభు అని శ్రీమద్ భాగవతం తెలుపబడినట్లు శివుడు వైష్ణవుల్లో అనగా కృష్ణ భక్తులలో శ్రేష్ఠుడు. నిజములకు అతడు మహాజనులలో అనగా వైష్ణవతత్వం నెరిగిన 12 ప్రామాణికులలో ఒకరు. ఈ మహాజనులను భక్తులందరినీ అన్ని విధములా రక్షించుటకు శ్రీకృష్ణ భగవానుడు సదా సన్నద్ధుడై ఉంది. శివుడు మహాశక్తిమంతుడై అయినను అసురులతో యుద్ధమునందు పరాజయం పొంది దుఃఖితుడు, నిరాశ చెందినవాడు లేదు. కానీ అతడు మహాజనుల్లో ఒకడైనందున శ్రీకృష్ణుడే స్వయముగా అతనిని సమస్త యుద్ధ సామగ్రితో సన్నద్ధుని కావించాడు. కనుక భక్తుడు భగవానుని శ్రద్ధతో సేవింపవలసి శ్రీకృష్ణుడు అతని వెనుకనే ఉండి రక్షింపగలడు. ఒకవేళ అవసరమైనచో శత్రువుతో పోరాడుటకు ఆ దేవదేవుడు అతనిని పూర్తిగా సన్నద్ధుని చేయగలడు. పరిణామ సంకీర్తోద్యమమును ప్రచారము కావించుటకు భక్తులు జ్ఞానము కాని భౌతికావశ్యకము కాని పొరబడి ఉండడు. 27వ శ్లోకం. శరం ధనుషి సంధాయ ముహూర్తే భీజితీశ్వర దనాహతేన దుర్భేద్య పరౌత త్రిపురో నృపః. అనువాదము. ధర్మరాజా, పరమశక్తిమంతుడగు శివుడు బాణమును సంధించి మధ్యాహ్న సమయమున త్రిపురములను దగ్ధం చేసి నాశనం చేశాడు. 68వ శ్లోకం. దివి దుందుభయోని దుర్ విమానశత సంకులాః దేవర్షి పితృసిద్ధేశ జయాతి జయేతు కుసుమోత్కరైః అవాకిరంజ గుర్హస్త నండుతుశ్చాప్సరో గణాః. అనువాదము. ఉన్నత లోకవాసులు తమ విమానముల యందు ఆసీనులై దుందుభులను మ్రోగించరి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధగణము, ఇతర మహనీయులు జయ జయధ్వానములు చేయుచు శివునిపై పుష్పవృష్టి కురిపించరు. అప్సరస్సులు ఆనందంతో గానం చేయుచు నృత్యము చేయని ఆరంభించరే. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. అక్కడ చదువుతారా? హరే కృష్ణ. 69వ శ్లోకం. ఏవం దగ్ధ్వా పురస్తిస్రో భగవాన్ పురః నృప బ్రహ్మాదిభిః స్తూయమానః స్వం ధామ ప్రత్యపద్యత. ధర్మరాజా, ఆ విధముగా శివుడు త్రిపురములను దగ్ధమునర్చిన వాడై త్రిపురారి అని తెలియబడింది. బ్రహ్మాది దేవతలచే పూజితుడై అతడు పిమ్మట తన లోకమునకు వెడలెను. 70 శ్లోకం. ఏవం విధానస్య హరే స్వమాయయా విడంబమానస్య నృలోకమాత్మనః వీర్యాణి గీతాన్యృషి విర్జదగద్గుదో లోకం పునానాన్య పరం వదామి కిం. శ్రీకృష్ణ భగవానుడు నరునిగా ఆవిర్భవించినప్పటికీ స్వమాయచే పలు అసాధారణ అద్భుత లీలలను కావించి ఉన్నాడు. ఆ కర్మలను గూర్చి మహర్షులు ఇదివరకే చెప్పిన దానికన్నను అధికముగా నేనేమి చెప్పగలను? ఆ దివ్య కర్మలను ప్రామాణిక మూలము నుండి వినినంత మాత్రముననే ఎల్లరును పునీతులు కాగలరు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు మానవ సంఘమునందు సామాన్య మానవునిగా ఆవిర్భవించినను జగత్ కళ్యాణమునకు అసాధారణ కర్మలను అనురించునని భగవద్గీత యందు ఇతర వేదవాన్మయమునందు పూర్తిగా వర్ణితమైనది. మాయా ప్రభావితుడై ఎవ్వడును ఆ దేవదేవుని సామాన్య మానవుడని తలచరాదు. నిజముగా పరతత్వము నెరుగగోరువారు చివరకు శ్రీకృష్ణుడే సర్వస్వమనడి అవగాహనకు వత్తురు. వాసుదేవ సర్వమితి. అట్టి మహాత్ములు సుదుర్లభులు.
కానీ మనుజుడు భగవద్గీత యథాతథమును పూర్తిగా అధ్యయనము కావించినచో శ్రీకృష్ణుని సులభముగా ఎలుగగలడు. శ్రీకృష్ణుడు దేవదేవుడని, కృష్ణస్తు భగవాన్ స్వయం. సమస్త ప్రపంచమునకు తెలియజేయుటకే మా కృష్ణ చైతన్యోద్యమము అనిచేయుచున్నది. మా సంకీర్తనోద్యమమును జనులు గంభీరపూర్వకముగా తీసుకొనినచో మానవ జన్మ సఫలము కాగలదు. శ్రీమద్ భాగవతమునందలి భాగవత శ్రేష్ఠుడగు ప్రహ్లాదుడు అను సప్తమ స్కందములోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ. దండోత్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శాంతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. శాంతి మాతాజీ ఉన్నారా అమ్మా? లలిత మాతాజీ చదువుతారమ్మా నెక్స్ట్ చాప్టర్? హరే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామం. 11వ అధ్యాయం పరిపూర్ణ సంఘము చాతుర్వర్ణ్య వ్యవస్థ. మానవుడు ముఖ్యముగా ఆధ్యాత్మిక పురోగతి యందు అభిరుచి కలిగిన వాడు అనుసరించవలసిన సాధారణ ధర్మములు ఈ అధ్యాయమున వివరించబడినవి. అట్టి ధర్మాచరణచే అతడు పరిపూర్ణుడు కాగలడు. ప్రహ్లాద చరిత్రమును విని ధర్మరాజు అమితానంద భరితుడయ్యను. పిమ్మట అతడు మానవుని నిజమైన ధర్మమును గూర్చి, వర్ణాశ్రమ ధర్మము యొక్క ప్రత్యేక లక్షణములను గూర్చి విచారణ కావించను. అట్టి వర్ణాశ్రమ ధర్మ విధానమే మహోన్నతమగు మానవ నాగరికతకు చిహ్నమై ఉన్నది. ధర్మరాజు ఆ విషయములను అడిగినంతటా నారదుముని తాను చెప్పేడి విషయములను ఆపి సాక్షాత్తుగా నారాయణుడు చెప్పిన విషయములను తెలియజేశాను. ఏలయనగా ధర్మసూత్రములను తెలియజేయుటలో నారాయణుడే పరమ ప్రమాణమై ఉన్నాడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ప్రతి మానవుడు సత్యసంధత, దయ, తపస్సు వంటి 30 లక్షణములను బడయవలసి ఉన్నది. అట్టి ధర్మమును అనుసరించు విధానమే సనాతన ధర్మం అని పిలువబడును. వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనే వర్ణములను గూర్చి తెలియజేయును. సంస్కార విధి కూడా అది ప్రతిపాదించును. గర్భాధాన సంస్కారములను పాటించుట ఉన్నత వర్ణము వారికి అనగా ద్విజులకు తప్పనిసరి అయి ఉన్నది. గర్భాధాన సంస్కారమును పాటించేది వారే నిజముగా ద్విజులు. అట్లుగాక వర్ణాశ్రమములను అతిక్రమించేది వారు ద్విజ బంధువులు అని పిలువబడుదురు. శ్రీ విగ్రహారాధనను గూర్చి ఇతరులకు బోధించుట, వేదాధ్యయనము, వేద సారస్వతమును ఇతరులకు బోధించుట, దానము గ్రహించుట, ఇతరులకు దానమిచ్చుట ఎనవి బ్రాహ్మణుల ప్రధాన కర్మలు. బ్రాహ్మణుడు ఈ 6 కర్మల నుండి తన జీవికను పొందవచ్చును. పౌరులకు రక్షణను కల్పించుట, వారి నుండి పన్నులను తీసుకొనుట క్షత్రియ ధర్మం. కానీ అతడు బ్రాహ్మణునిపై పన్ను విధింపరాదు. కనుక కృష్ణ చైతన్య సంఘ సభ్యులకు ప్రభుత్వ పన్ను నుండి మినహాయింపునివ్వవలెను. అనగా ఒక్క బ్రాహ్మణులకు తప్ప ఎల్లరికూ క్షత్రియులు పన్ను విధించవచ్చును. వైశ్యులు కృషి, ధాన్యోత్పత్తి, గో సంరక్షణము కొనసాగించవలను. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో ఎవరి గుణమును బడయజాలని శూద్రులు ఆ 3 ఉన్నత వర్ణాల వారిని సేవించి సంతృష్టి చెందవలను. శాలీనము, యాయావరము, శిలము, ఉంచనము అనేవి ఇతర 4 జీవనోపాధులు కూడా బ్రాహ్మణులకు తెలుపబడినవి. హీనవర్ణము వాడు ఎంతో అవసరమైతే తప్ప ఉన్నత వర్ణము వారి కర్మలను స్వీకరింపజాలడు. ఆపత్కాలమునందు ఒక్క క్షత్రియులు తప్ప ఇతర వర్ణముల వారు అన్యులు కర్మలను చేపట్టవచ్చును. అనగా ఋతవ, శిలోంచనము, అమృతము, ఆయాచితము, మృతము, యాచాన్నము, ప్రమృతము, కర్షణము, సత్యావృతము, వాణిజ్యము అను జీవికలను క్షత్రియులు తప్ప ఎల్లరూ స్వీకరించవచ్చును. బ్రాహ్మణులకు గాని క్షత్రియులకు గాని వైద్య శూద్రుల సేవలో నెలకొనుట సునక వృత్తిగా పరిగణింపబడింది. ఇంద్రియ నిగ్రహము బ్రాహ్మణ లక్షణమని, శౌర్యవీర్యాదులు క్షత్రియుల లక్షణమని, బ్రాహ్మణ క్షత్రియ సేవ వైశ్యుని లక్షణమని, ఇక 3వ ఉన్నత వర్ణముల వారిని సేవించుట శూద్రుని లక్షణమని కూడా నారదుముని వివరించను. విశ్వాస పాత్రురాలు పతివ్రత అయ్యుండుట స్త్రీ యొక్క యోగ్యత. ఈ ప్రకారము నారదుముని ఉన్నత నీచ జాతుల వారి గుణములను వర్ణించి చెప్పి కుల ధర్మములను, వంశవృత్తులను పాటించుట మానవునికి అవసరమని ఉపదేశించను. అలవాటు అయినట్టు వృత్తిని హఠాత్తుగా విడిచిపెట్టుట సాధ్యము కాదు. కనిష్ట మనిషి నెమ్మదిగా జాగృతము కావలసి ఉండను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర లక్షణములు అత్యంత ముఖ్యమైన విషయము.
కనుక వానిని అనుసరించియే మనిషిని గుర్తించవలెను, కానీ జన్మమును బట్టి కాదు. జన్మమును బట్టి మనిషిని గుర్తించే పద్ధతిని నారదుమని ఇతర మహానుభావులు ఖచ్చితముగా నిషేధించిరి. 1వ శ్లోకం చదవన ప్రభు ఒకటి. ముందుకెళ్దాం. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. రాధలీల దేవదాస్ మాతాజీ ఉన్నారు? చదువుతా ప్రభు. 1వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ కృత్వే హితం సారు సభాజితం మహత్తమాగ్రణ్య గురు క్రమాత్మన యుధిష్ఠిరో దైత్యపతేర్ము ధానిత్వః పప్రచ్ఛ భూయస్థాహ్యం స్వయంభువం. సుఖదేవ గోస్వామి పలికెను. బ్రహ్మ రుద్రుల వంటి మహనీయులు ఆరాధించి చర్చించినటువంటి ప్రహ్లాదుని గుణకర్మలను ఈయన పిమ్మట మహాత్ములలో అగ్రగణ్యుడైన ధర్మరాజు మిగిలి ప్రసన్న భావంతో తిరిగి ఇటు నారదముని ప్రశ్నించను. యుధిష్ఠిర ఉవాచ. 2వ శ్లోకం. భగవన్ శ్రోతమిచ్చామి నృణాం ధర్మం సనాతనం వర్ణాశ్రమాచారహితుతం యత్మాన్ విందతే పరం. ధర్మరాజు పలికను. ప్రభు, మనుషుడు ఏ ధర్మం ద్వారా జీవిత చరమలక్ష్యమును పొందగలుగునో దాన్ని నేను వినగోరుతును. మానవుల సాధారణ ధర్మమును వర్ణాశ్రమ ధర్మ విధానమును కూడా నేను వినగోరుతున్నాను. భాషం శ్రీల సనాతన ధర్మం అనగా భక్తి యోగమే. శాశ్వతమై ఉండి మార్పు చెందకాన్ని పరిస్థితులలోనూ కొనసాగే దాన్ని సనాతనం అనే పదం సూచించను. జీవుని నిత్య ధర్మం ఏమిటో నేను ఇదివరకు పలుమార్లు వివరించి ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభు దాన్ని జీవేర స్వరూపహాయ కృష్ణేర నిత్యదాస అని వివరించరు. అనగా దేవదేవుడు శ్రీకృష్ణుని సేవించుటే జీవుని యొక్క నిజమైన ధర్మం. మనుషుడు ఈ సిద్ధాంతం నుండి వైదొలగినప్పటికీ దాసత్వమే తన నిత్యస్థితి కనుక దాసునుగానే నిలిచి ఉండగలడు. కానీ అప్పుడు అతడు మాయను సేవించగలడు. కనుక ఎట్టి నిజమైన లాభం లేకుండా భౌతిక జగత్తును సేవించుటకు బదులు శ్రీకృష్ణ భగవాన్ని సేవించినట్లుగా మానవ సంఘమునకు మార్గదర్శనం చేయుటకు మా శ్రీకృష్ణ చైతన్యోద్యమం ఎత్తించుతున్నారు. ప్రతి మనిషి, జంతువు, పక్షి, పశువు నిజమునకు ప్రతి జీవి ఏదో ఒక సేవలో నెలకొని ఉండుట మన ప్రత్యక్షానుభవమే. దేహము లేదా మతము మారినప్పటికీ జీవుడు మాత్రం ఎల్లప్పుడూ ఇతరుల సేవలోనే నెలకొని ఉండదు. కనుకని ఈ సేవాభావం నిత్యధర్మంగా చెప్పబడింది. ఈ నిత్యధర్మం 4 వర్ణములు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మరియు 4 ఆశ్రమములు: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనేది వర్ణాశ్రమ ధర్మ విధానము ద్వారా చక్కగా కొనసాగింపవచ్చును. ఈ విధముగా ధర్మరాజు మానవుల లాభం కొరకు సనాతన ధర్మం గురించి నారదుని ప్రశ్నించింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవలే ప్రభుజీ, జస్ట్ వెళ్ళిపోయినట్టు. 3వ శ్లోకం. భవాన్ ప్రజాపతే సాక్షాదాత్మజ పరమేష్టినః సుతానాం సమ్మతో బ్రహ్మం తపోయోగ సమాధిభిః. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీవు సాక్షాత్గా బ్రహ్మదేవుని తనయుడవు. తపోయోగ సమాధుల కారణముగా నీవు బ్రహ్మసుతులలో శ్రేష్ఠునిగా పరిగణింపబడింది. 4. నారాయణ పరా విప్ర ధర్మం గుహ్యం పరం విదుః కరుణా సాధవ శాంతద్విధాన సదా పరే. శాంతి, దయ ఎందు నీకన్నను శ్రేష్ఠులు ఇంకొకరు లేరు. భక్తి యోగము నొనర్చుటెట్లో లేదా బ్రాహ్మణ శ్రేష్ఠుడు అగుటెట్లో నీకన్నను ఎవడు ఎక్కువ ఎరుగడు. కనుక రహస్యమగు ధర్మమును నీవే ఎరిగి ఉన్నావు. దానిని నీకన్నను ఎక్కువ ఎవ్వరునూ ఎరగజాలరు. శ్రీల ప్రభుపాద వారి భాష్యం. భగవద్ అవగాహనకు చేర్చినటువంటి ఆధ్యాత్మిక మోక్ష పదమును గూర్చి బోధింపగలిగేడి నారదముని మానవులకు పరమ గురుడని ధర్మరాజు ఎరిగి ఉన్నాడు. వాస్తవమునకు ఆ ప్రయోజనం కొరకే నారదుడు భక్తి సూత్రములను రచించి నారద పాంచరాత్ర గ్రంథమున నిర్దేశముల నొసగి ఉన్నాడు. ధర్మమును గూర్చి, పరిపూర్ణ జీవితమును గూర్చి తెలుసుకొనుటకు మనుషుడు నారదముని యొక్క గురు శిష్య పరంపరలో ఉపదేశమును బడయవలసి ఉండును. మా కృష్ణ చైతన్యోద్యమము బ్రహ్మ సంప్రదాయమునకు చెందినది. నారదుడు బ్రహ్మదేవుని నుండి ఉపదేశమును బడసి దాన్ని వ్యాసునకు తెలియజేశాను. వ్యాసుడు దాన్ని తన పుత్రుడకు సుఖదేవ గోస్వామికి శ్రీమద్ భాగవతమును ప్రవచించినవాడు, బోధించను. శ్రీ కృష్ణ చైతన్యోద్యమము శ్రీమద్ భాగవతము భగవద్గీతల పైననే ఆధారపడి ఉన్నది. శ్రీమద్ భాగవతమును సుఖదేవ గోస్వామి పలికగా భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడే పలికి ఉండెను. వాటి నడుమ భేదము లేనే లేదు. పరంపరా విధానమును ఖచ్చితంగా పాటించినచో మనము నిక్కముగా సరి అయిన ముక్తి పదమునందు భక్తి యోగము నిరంతరము నెలకొని ఉన్న వారము కాగలము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రవితి మాతాజీ ఉన్నారమ్మా?
కృష్ణ పార్వతీ మాతాజీ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణ. 5వ శ్లోకము. శ్రీ నారద ఉవాచ నత్వా భగవతే జాయ లోకానాం ధర్మసేతవే వక్ష్యే సనాతనం ధర్మం నారాయణ ముఖాచ్యుతం. శ్రీ నారదముని పలికెను. సర్వ జీవ ధర్మ పరిరక్షకుడగు శ్రీకృష్ణ భగవానికి తొలుత నమస్కరించి పిదప నారాయణ నుండి వినినట్టి సనాతన ధర్మమును నేను వివరించెదను. భాష్యము. అజ అను పదము శ్రీకృష్ణుని సూచించుచున్నది. ఆ దేవదేవుడే భగవద్గీత యందు అజోపి సన్న వేయాత్మ, నేనెల్లప్పుడూ నిలిచియుండు వాడను కనుక నేనెన్నడును జన్మింపను, నా అస్తిత్వం నందు ఎట్టి మార్పు ఉండదు అని వివరించెను. 6వ శ్లోకము. యోవతీర్యాత్మనోషేణ దాక్షాయణ్యాం తు ధర్మతః లోకానాం స్వస్థయే ధ్యాస్తే తపోబదరికాశ్రమే. తన అంశయగు నరునితో పాటు నారాయణుడు దక్షతనయగు మూర్తి వలన ఈ జగత్తులో ఆవిర్భవించినాడు. సకల జీవుల లాభము కొరకే అతడు ధర్మునికి జన్మించెను. ఇప్పటికీ ఆ దేవదేవుడు బదరికాశ్రమ ప్రాంతమున తీవ్రమగు తపస్సులో నెలకొని ఉన్నాడు. 7వ శ్లోకము. ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరి స్మృతం చ త్వద్విదా రాజన్యేన చాత్మా ప్రసీదతి. దేవదేవుడగు శ్రీహరియే సమస్త వేద జ్ఞానసారము, సమస్త ధర్మ మూలము, పరమ ప్రామాణికులకు స్మృతి అయి ఉన్నాడు. ధర్మరాజా, ఈ ధర్మమును ప్రమాణముగా స్వీకరింపవలసి ఉన్నది. దీని ఆధారమున్నే మనసు, ఆత్మ, దేహంతో పాటు సమస్తము సంతృష్టి చెందగలదు. భాష్యము. ధర్మముతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని యమరాజు పలికెను. మరణాంతరము జీవుల గతులను నిర్ణయించే భగవత్ ప్రతినిధియే యమరాజు. జీవుడు ఎప్పుడు ఎట్లు దేహమును మార్చవలెనన్నది విషయమున అతడే తుది తీర్పు ఒసుగుచుండును. పరమ ప్రామాణికుడైన అతడు ధర్మము భగవత్ ప్రోక్తమని పలుకుచున్నాడు. ధర్మమును ఎవ్వడును తయారు చేయజాలడు కనుక క్రొత్తగా సృష్టించబడిన ధర్మమును వేదానుయాయులు తిరస్కరింతురు. వేదైచ్చ సర్వైరహమేవ వేద్య అని భగవద్గీత 15:15 ఎందు తెలుపబడినది. అనగా శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకొనుటయే వేద జ్ఞానమునకు అర్థము. కనుక ఎవడేని వేదములను గూర్చి, శాస్త్రములను గూర్చి, ధర్మమును గూర్చి లేదా మనుజుని విద్యుక్త ధర్మమును గూర్చి పలికినచో అది అంతయు దేవదేవుడగు శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట ఎందే లక్షించి ఉండవలెను. కనుకనే శ్రీమద్ భాగవతము 1.2.6 ఇట్లు తీర్మానించినది. నవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అనగా భగవంతునికి ప్రేమ భక్తిని ఒనగూర్చుటను నేర్చుట ఎందే ధర్మము లక్షించి ఉండును. అట్టి సేవ అహైతుకము, అప్రతిహతము, ఎటువంటి భౌతిక పరిస్థితులచే నిరోధింపబడినది అయి ఉండవలెను. అప్పుడు మానవులు అన్ని విధముల సుఖవంతులు కాగలరు. ముందుకెళ్దామా ప్రభుజీ? చదవన్నా? స్మృతులు వేద జ్ఞానము అనుసరించడి శాస్త్రములు వేద నియమములకు ప్రమాణముగా భావింపబడినవి. ధర్మాచరణకు అటువంటి స్మృతి గ్రంథములు 20 కలవు. వానిలో మనువు, యాజ్ఞవల్క్యుడు రచించిన గ్రంథములు ప్రమాణమైనవిగా గుర్తింపబడినవి. యాజ్ఞవల్క్య స్మృతి యందు ఇట్లు చెప్పబడినది. స్మృతి సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః సమ్యక్ సంకల్పజ కామో ధర్మమూలమిదం స్మృతం. శృతి వేదములు, స్మృతుల వేద నియమములను అనుసరించని గ్రంథములు నుండియే మనుషుడు సదాచారమును నేర్వవలసి ఉన్నది. శ్రీల రూప గోస్వామి తమ భక్తి రసామృత సింధువు గ్రంథంలో ఈ విషయంను గూర్చి ఇట్లు పలికిరి. స్మృతి పురాణాది పంచరాత్ర ఐకాంతికే హరేర్ భక్తి రుత్పాతైవ కల్పతే. దీని భావం ఏమనగా భక్తుడు శృతి స్మృతులలో తెలుపబడిన నియమములను పాటింపవలెను. అతడు పురాణములు మరియు
రాత్రికి విధి ఎందలి సూత్రములను అనుసరింపవలెను. స్మృతులను అనుసరింపకుండా ఎవ్వడును విశుద్ధ భక్తుడు కాజాలడు. ఇక భక్తిరహితముగా స్మృతి పాలనము చేయుట మనుజుని పూర్ణత్వమునకు చేర్చజాలదు. కనుక సమస్త ప్రమాణము నుండి నిర్ణయింపబడినదేమనగా భక్తి లేనిదే ధర్మం అనడి ప్రశ్నే ఉదయించదు. ధర్మ నిర్వహణలో భగవంతుడే కేంద్ర బిందువు. కానీ ప్రపంచమున ఇప్పుడు ధర్మముగా చెల్లామణి అయ్యేడి సమస్తము భక్తి భావరహితమే అయి ఉన్నది. కనుక అది అంతయు శ్రీమద్ భాగవతముచే గ్రహించబడినది. భక్తి రహితమైన నామమాత్ర ధర్మము కేవలము వంచనమే అయి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. శిక్షా గురువుకి గురు పూర్ణిమ అడ్వాన్స్ శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతానండి. పార్వతి మాత గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. శృతి స్మృతి అంటే ఏంటి ప్రభుజీ? వినికిడి ద్వారా నేర్చుకునేవి, జ్ఞాపకం ద్వారా నేర్చుకునేవి. ఓకే 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 ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. గురు పూర్ణిమ అండి, శుభాకాంక్షలు. రేపు కదమ్మా? అంటే అమెరికాలో ఈ రోజే అండి. అంటే ఈవినింగ్ అలాగా వచ్చింది పౌర్ణమి. 8 నుంచి 12 శ్లోకాలు. సత్యం దయా తపం శౌచం తితిక్షేచ్ఛ సమోదమః అహింస బ్రహ్మచర్యం చ త్యాగ స్వాధ్యాయ ఆర్జవం సంతోషః సమదృక్కేశ గ్రామ్యేహోపపరమం శనైః నృణాం విపర్యమేహేచ్ఛా మౌనమాత్మ విమర్శనం అన్నధ్యాదే సంవిభాగో భూతేభ్యశ్చ యదార్హతః త్యేష్వాత్యత్ దేవతా బుద్ధిః సుతరాం సృషు పాండవ శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః సేవే జ్యావనతి దాసహ్యం సఖ్యమాత్మ సమర్పణం నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః త్రిశలక్షణవాన్ రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. సత్యసంధత, దయా, తపస్సు, రోజుకు 2 సార్లు స్నానం చేయుట, ఓర్పు, మంచి చెడు విచక్షణ, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, దానము, శాస్త్రాధ్యయనము, సరళత, సంతోషము, సాధు మహాత్ముల సేవ, అనవసరముగా వ్యాపకములను నెమ్మదిగా వదిలిపెట్టుట, మానవ సమాజమునందరి అనవసర కార్యముల యొక్క వ్యర్థములను పరిశీలించుట, మౌనముగా గంభీరంగా నుండుట, వ్యర్థ ప్రసంగములను వీడుట, ఆత్మానాత్మ వివేకము, జీవులందరూ సమానంగా ఆహారము, జీవులందరకు సమానంగా ఆహారం రసుకుట, ప్రతి జీవిని భగవంతంశగా చూచుట, భగవానుని కర్మలను ఉపదేశములను ఆలకించుట, వాటిని కీర్తించుట, స్మరించుట, సేవార్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనమనడి ధర్మములు మానవుడు అనుసరించవలసి ఉన్నటివి. ధర్మరాజా, మానవ జన్మయందు ఈ 30 లక్షణములను తప్పక పొందవలసి ఉన్నది. తద్వారా మనుజుడు దేవదేవుని ప్రసన్నుని కావించగలడు. భాష్యము. మానవులు జంతువులకు అన్యముగా నుండవలనన్నచో ప్రతి మానవుడు పైన పేర్కొనబడిన 30 యోగ్యతలను బడయవలసి ఉన్నది అని నారదముని ఉపదేశించరు. ప్రస్తుతము సర్వత్రా ప్రపంచమంతటను మతాతీత రాజ్యమును గూర్చి గొప్పగా ప్రచారం సాగుతున్నది. అనగా అతడు కేవలము లౌకిక కర్మలే కొనసాగుచుండును. కానీ పౌరులు పైన తెలుపబడిన సద్గుణములను బడయనిచో ఎట్లు సుఖవంతులు కాగలరు? ఉదాహరణకు ప్రజలందరూ అసత్యవాదులైనచో దేశం ఎట్లు సుఖముగా ఉండగలదు? కనుక హిందువు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, ఇంకో మతస్థులు అనేది భేదభావం లేకుండా ప్రతి ఒక్కరి సత్యసంధతను నేర్పవలసి ఉన్నది. అదే రీతిగా ప్రతి ఒక్కరికి దయాగుణము నేర్పవలను. ప్రతి ఒక్కరూ
మాసమునకు 2 సార్లు ఉపసించవలను. రోజుకు 2 సార్లు స్నానం చేసి దంతదానం చేసుకుని దేహమును పరిశుభ్రంగా ఉంచుకొనను. అట్లే భగవన్నామ స్మరణ తద్వారా మనసును అంతరముగా శుద్ధిపరచుకొనవలను. మనుజుడు హిందువైనను, మహమ్మదీయుడైనను, క్రైస్తవైనను భగవంతుడు మాత్రం ఒక్కడే కనుక భాషా సంబంధముగు భేదాభేదములు లేకుండా ప్రతి ఒక్కరూ భగవన్నామమును ఉచ్చరించవలను. అదే రీతిగా అనవసరముగు వీర్యస్ఖలనము జరుగునట్లు జాగ్రత్త పడమని ఎల్లనూ బోధించబడిన. ఇది చాలా ముఖ్యమైన విషయము. అనవసరంగా వీర్యస్ఖలనం లేనప్పుడు మనిషి దృఢముగా స్మృతి, సంకల్పము, కార్యదక్షత, దేహశక్తి కలగలవు. సరళమైన ఆలోచనలు కలిగినట్లుగాను, శరీరము మనస్సుతో సంతృప్తి చెందినట్లుగాను కూడా ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వవలెను. ఇవన్నీయును మానవునికి ఉండవలసిన సాధారణ యోగ్యతలు. ఈ విషయమును మతాతీత దేశం లేదా ధార్మిక దేశమని చర్చే తలెత్తదు. మనిషికి ఈ 30 యోగ్యములలో శిక్షణ ఇవ్వనిది శాంతియే ఉండదు. కనుకనే చివరికి ఇట్లు ఉపదేశింపబడినది. శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః సేవ జావనతిదాస్యం సంఖ్యమాత్మ సమర్పణం. ప్రతి ఒక్కడు భగవద్భక్తుడు కావలసి ఉన్నది. ఏలనైనా భక్తుడు అయినంతటా మనుషుడు సహజముగానే ఇతర గుణములన్నిటినీ పొందగలడు. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణ్యస్తత్ర సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేనా సతి ధావతో బహిః. శ్రీకృష్ణుడ అనన్యము భక్తి కలిగినవాడు యందు శ్రీకృష్ణుడి యొక్క దేవతల యొక్క సమస్త సద్గుణములు నిరంతరము ప్రకటమగును. కానీ భగవద్భక్తి లేనివాడు భగవంతుని బాహ్య రూపమైన భౌతిక జగత్తును గూర్చి మానసిక సంకల్పం చేసేది కారణమున ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడు. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమం ఎల్లరను ఆహ్వానించుచున్నది. కనుక దీనిని గంభీరంగా తీసుకొని ప్రపంచ శాంతి కొరకు విధి నియమ పాలనము కావించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. జలజ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. చదువుతాం ప్రభు. 13వ శ్లోకం. సంస్కారాయాత్ర విచ్ఛిన్నాః సద్విజోజో జగాదయం విద్యాధ్యయన దానాని విహితాని ద్విజన్మనాం జన్మ కర్మావధాతానాం క్రియాశ్రమచోదితాః. వేదమంత్రములచే అవిచ్ఛిన్నముగా నిర్వహింపబడిన గర్భాధానాది విహిత సంస్కారముల ద్వారా సంస్కరింపబడి బ్రహ్మదేవునిచే ఆమోదింపబడిన వారే ద్విజులు. అట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ వంశాచారముల ద్వారాను నడవడిక ద్వారాను పునీతులై భగవదారాధనను, వేదాధ్యయమును, దానము చేయవలెను. ఈ పద్ధతిలో వారు 4 ఆశ్రమ ధర్మములను బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసమును పాటింపవలెను. భాష్యము. మనిషి నడవడికకు సంబంధించిన 30 గుణములను తెలిపిన పిదప నారదముని ఇప్పుడు 4 వర్ణములు, 4 ఆశ్రమముల యొక్క ధర్మములను వివరించుచున్నాడు. మనిషి అయిన వాడు ఆ 30 గుణములలో శిక్షణను బడయవలసినయే ఉండును. లేనిచో అతడు మానవుడే కాడు. పిదప అట్టి యోగ్యులైన వారి యందు వర్ణాశ్రమ పద్ధతిని ప్రవేశపెట్టవలసి ఉండును. వర్ణాశ్రమ పద్ధతిలోని మొట్టమొదటి సంస్కారము గర్భాధాన సంస్కారము. సత్సంతానమును బడయుటకు సంభోగ వేళ అది మంత్రయుక్తముగా నిర్వహింపబడును. మైథున భోగమును ఇంద్రియ తృప్తి కొరకు గాక సంస్కారమును అనుసరించి సత్సంతానమును బడయుటకే వినియోగించువాడు కూడా బ్రహ్మచారిగానే పరిగణించబడును. వైదిక జీవన ధర్మములను అతిక్రమించి ఇంద్రియ భోగము కొరకై ఎవ్వడును వీర్యమును వృధా పరపరాదు. పైన పేర్కొనబడిన 30 గుణముల యందు జనులకు శిక్షణ నొసగినప్పుడే మైథున సుఖముపై నియంత్రణము సాధ్యపడును. లేనిచో అది అసాధ్యము. ద్విజుల వంశమున పుట్టినను సంస్కార విధిని పాటింపనివాడు ద్విజుడని గాక ద్విజ బంధువని పిలువబడును.
ఉత్తమ ప్రజలను తయారు చేయుటయే ఈ విధానం యొక్క మూల ప్రయోజనము. భగవద్గీత యందు తెలుపబడినట్లు స్త్రీలు పతనము చెందినప్పుడు వర్ణసంకర ఏర్పడును. అట్టి వర్ణసంకర జనులు వృద్ధి చెందినప్పుడు ప్రపంచ పరిస్థితి నరకప్రాయముగా మారును. కనుకనే వేదశాస్త్రములన్నీయును వర్ణసంకర ప్రజాబాహుళ్యమును వృద్ధి చేయుట పట్ల తీవ్రముగా హెచ్చరించుచున్నది. వర్ణసంకరమే పెరిగిపోయినప్పుడు చట్టసభలు, ప్రజాప్రతినిధుల సభలు అటువంటివే. వేరొక సంఘములు ఉన్నప్పటికీ వారిని చక్కగా నియంత్రించుట సాధ్యపడదు. అప్పుడు శాంతి పురోభివృద్ధులు చేకూరవు. 14వ శ్లోకము. విప్రసాద్స్యాత్. ముందుకెళ్దాం ఏంటమ్మా, ముందుకెళ్దాం. అలాగే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కుమారి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభు. విప్రస్యాధయ నాదీని శరణ్యస్య ప్రతిగ్రహ రాజ్ఞో రుక్తి ప్రజా గోప్తుర్విప్రాద్వాకరాదిభిః. బ్రాహ్మణునికి 6 విధ కర్తలు ఉన్నాయి. క్షత్రియుడు దాన పరిగ్రహము తప్ప వానిలో 5 నిర్వహింపవచ్చును. రాజు లేదా క్షత్రియుడు బ్రాహ్మణులపై పన్ను విధించరాదు. మిగిలిన ప్రజల నుండి అతడు పన్నులను, రవాణా సుంకమును, జరిమానాలను తీసుకుని జీవికను పొందవచ్చును. భాష్యము. బ్రాహ్మణులు క్షత్రియుల స్థితిని శ్రీల విశ్వనాథి చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. బ్రాహ్మణులకు 6 విహిత కర్మలున్నవి. వానిలో వేదాధ్యయనము, శ్రీ విగ్రహ ఆరాధన, దానము అనునవి తప్పనిసరి అయి ఉన్నవి. బోధ ద్వారా ఇతరులను అర్చనమునందు నియుక్తం చేయట ద్వారా, దానము స్వీకరించట ద్వారా వారు జీవన అవసరములను పడేయగలరు. ఈ విషయము మనుసంహిత యందును ధృవపరచబడినది. షణ్ణాంతు కర్మణామస్య త్రీణి కర్మాణి జీవిక యజనాధ్యాపనే చైవ విశుద్ధాచ ప్రతిగ్రహః. బ్రాహ్మణులకు గల 6 విహిత కర్మలలో శ్రీ విగ్రహ ఆరాధనము, వేదాధ్యయనము, దానము అనేది 3 తప్పనిసరి అయి ఉన్నది. దానికి ప్రతిఫలముగా బ్రాహ్మణుడు దానమును స్వీకరించి తన జీవికను పడేయవచ్చును. తమ జీవికను సంపాదించుకున్నట్టుకు బ్రాహ్మణుడు అన్యముకు ఎట్టి కర్మలను స్వీకరింపరాదు. బ్రాహ్మణుడని చెప్పుకున్నవాడు అన్యుల సేవలో నెలకొనరాదని శాస్త్రములు ప్రత్యేకించి నొక్కి చెప్పుచున్నవి. లేనిచో అతడు పతితుడే శూద్రునిగా అగును. రూప సనాతనుడు అత్యంత గౌరవనీయమగు వంశములకు చెందిన వారే అయినను నవాబు హుస్సేన్ షా కొలువులో పనిచేసినందున సామాన్యముకు గుమస్తాలుగా కాదు, మంత్రులుగానే అయినప్పటికీ బ్రాహ్మణులచే వెలుగయ్యబడిరి. నిజమునకు వారు మహమ్మదీయులుగానే మారిపోయి తమ పేర్లను కూడా మార్చుకొనిరి. అత్యంత పవిత్రుడు కానిదే బ్రాహ్మణుడు ఇతరుల నుండి దానమును గ్రహింపజాలడు. అనగా పవిత్రుడైన వానికే దానం ఇవ్వవలెను. బ్రాహ్మణ వంశమున పుట్టినప్పటికీ శూద్రుని వలె వర్తించువాడు దానమునకు అనర్హుడు. అతనికి దానం ఇచ్చుట ఖచ్చితంగా నిషేధింపబడినది. క్షత్రియులు దాదాపుగా బ్రాహ్మణులంతటి యోగ్యులై అయినను దానమును స్వీకరించుటకు అనర్హులు. ఆ ప్రతిగ్రహ అని పదము ద్వారా ఈ శ్లోకమునందు క్షత్రియులు దానమును స్వీకరించుట ఖచ్చితంగా నిషేధింపబడినది. క్షత్రియులే దానమును స్వీకరించరాదనచో ఇక ఇతర వర్ణముల గురించి చెప్పునదేమున్నది? రాజు లేదా ప్రభుత్వము ప్రజల ధన ప్రాణములకు పూర్తి రక్షణను కలిగినప్పుడే వారి నుండి ఆదాయ సుంకము, రవాణా సుంకము, జరిమానాలు వంటివి తీసుకొని వచ్చును. పూర్తి రక్షణను ఇవ్వగలిగినప్పుడే అతడు పన్నులను విధించవలను. అని భగవద్భక్తిలో నెలకొనినట్టి బ్రాహ్మణులు, వైష్ణవులపై రాజు ఎటువంటి పన్నులు విధింపరాదు. 15వ శ్లోకం. వైశ్యస్తు వార్తా వృత్తి స్యానిత్యం బ్రహ్మ కులానుగః శూద్రస్య ద్విజ శుశ్రూషా వృత్తిశ్చ స్వామినో భవేత్. వైశ్యులు సదా బ్రాహ్మణుల నిర్దేశము అనుసరించుచు కృషి, వాణిజ్యము, గోరక్షణము వంటి కర్మలలో నెలకొనవలెను. ఇక ఉన్నత వర్ణము వారిని యజమానిగా స్వీకరించి అతని సేవలో నెలకొనట శూద్రుల కర్తవ్యము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మా ఇంకా ఉన్నారమ్మా విజయకుమారి మాతాజీ కానీ, లక్ష్మీ మాతాజీ కానీ, సురేష్ ప్రభు కానీ? సరే. 16వ శ్లోకం. వార్తా విచిత్ర సాలీయాయ వరశిలోంచనం విప్రవృత్తిశ్చ
మాతుర్దేయం శ్రేయసి చోత్తరోత్తరః. తాత్పర్యము: గత్యంతరముగా బ్రాహ్మణుడు వైశ్యుల విహిత కర్మ అయిన కృషి, గోరక్షణము లేదా వాణిజ్యం స్వీకరింపవచ్చు. ఆయాచితముగా వచ్చిన దానిపైననే అతడు ఆధారపడవచ్చు. ప్రతి దినము పొలము చెంత యాచింపవచ్చును. క్షేత్రస్వామి వదిలిన ధాన్యమును ఏరుకొనవచ్చు, లేదా అంగడులో అచ్చటచ్చట వదిలివేయడిన ధాన్యమును అతడు ప్రోగు చేసుకొనవచ్చు. ఈ 4 రకములైన జీవికను కూడా బ్రాహ్మణుడు స్వీకరింపవచ్చు. ఈ 4ంటిలో వరుసగా వెనుకటి దానికన్నను ఉత్తరోత్తమైన శ్రేష్టములై ఉండును. భాష్యము: శిల ప్రభుపాదుల వారి భాష్యం. శిల ప్రభుపాదుల వారికి జై. బ్రాహ్మణుడికి కొన్ని మార్లు భూదానము, గోదానము ఇవ్వబడుచున్నది. అప్పుడు అతడు తన జీవిక కొరకు వ్యవసాయం చేయొచ్చు, గోరక్షణము కావించు, తన చెంత హెచ్చుగా ఉన్న వాటిని వాణిజ్యం చేయొచ్చు, వైశ్యునిగా వర్తించవచ్చు. కానీ అతడు యాచించకుండా పొలము నుండి ధాన్యములు ఏరుకొనుట లేదా అంగడిలో ఉన్న ధాన్యములు ప్రోగు చేసుకున్నట్టు కన్నా కొనుట దానికన్నను శ్రేష్టమైన పద్ధతి. జాగన్యోత్తమం వృత్తిమనాపది నరః వృతే రాజన్యమాపత్సు సర్వేషమపి సర్వసః. ఆపత్కాలమున తప్ప హీనులు ఉన్నతులైన వారి కర్మను చేపట్టరాదు. అయినను అట్టి ఆపత్కాలమునందు క్షత్రియేతరులే ఇతరుల జీవికను స్వీకరింపవచ్చు. భాష్యం: శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. వారికి జై. బ్రాహ్మణుని విహిత కర్మను అతని కన్నను క్రింది వర్ణము వారు, ముఖ్యంగా వైశ్యులు, శూద్రులు స్వీకరింపరాదు. ఉదాహరణకు వేద జ్ఞాన బోధ బ్రాహ్మణుని విహిత కర్మము. ఆపత్కాలము ఎదురైతేనే తప్ప ఆ కర్మను క్షత్రియులు, వైశ్యులు లేక శూద్రులు స్వీకరింపరాదు. ఆపత్కాలమును తప్ప క్షత్రియుడైనను బ్రాహ్మణుని విహిత కర్మను స్వీకరింపజారు. ఒకవేళ అది కావించినను ఇతరుల నుండి అతడు దానమును స్వీకరింపరాదు. ఐరోపా దేశస్థులు అనగా నేర్చులను యవనులను అనగా బ్రాహ్మణులుగా తయారు చేయించినందుకు బ్రాహ్మణ వంశస్థులు మా కృష్ణ చైతన్యమును విరోధించుచుందు అని మా సంకీర్తనోద్యమం ఇక్కడ శ్రీమద్ భాగవతం పూర్తిగా సమర్థింపబడింది. ప్రస్తుతము సంఘం అంతయు అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనం విడిచిపెట్టి అటువంటి ఆధ్యాత్మిక జీవనం బ్రాహ్మణులకు ప్రత్యేకముగా ఉద్దేశింపబడింది. ప్రపంచం అంతటను ఆధ్యాత్మిక సాధన పూర్తిగా నిలిచిపోయినందున ఇప్పుడు ఒక ఆపత్కాలం ఏర్పడుచున్నది. కనుక హీనులు, నిందనీయులని భావింపబడిన వారికైనను శిక్షణ నొసగవలసిన సమయం ఇది. అంతటి వారు బ్రాహ్మణులుగానే ఆధ్యాత్మిక పురోగతి కార్యము చేపట్టగలరు. మానవ సంఘం యొక్క ఆధ్యాత్మిక పురోగతి పూర్తిగా నిలిచిపోయినది. ఈ పరిస్థితిని ఆపత్కాలముగా పరిగణించవలసి ఉన్నది. మా హరినామ సంకీర్తనోద్యమునకు నారదమునిచ్చిన పూర్తిగా మద్దతు నొసగి ఉన్నాడు. హరే కృష్ణ. చదువుతామమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 18, 19, 20 శ్లోకంలో మృతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా సత్యానృతాభ్యామపి వా న స్వవృత్యా కథాచన మృతముచ్చశిలం ప్రోక్తం అమృతం యదయాచితం మృతం తు నిత్యయాజ్ఞా స్యాత్ ప్రమృతం కర్షణం స్మృతం సత్యానృతం చ వాణిజ్యం స్వవృత్తిర్నీచ సేవనం వర్జయేత్తాం సదా విప్రో రాజన్యస్య జుగుప్సితాం సర్వవేదమయో విప్రః సర్వదేవమయో నృపః. అనువాదం: ఆపత్కాలమున మనుజుడు ఋతము, అమృతము, మృతము, ప్రమృతము, సత్యానృతము వంటి నానా విధముల వృత్తులను స్వీకరింపవచ్చును. కానీ ఎట్టి పరిస్థితి యందును అతడు సునక వృత్తిని గ్రహింపరాదు. ఉంచశిల వృత్తియే అనగా పొలములో పడిన ధాన్యమును ఏరుకొనుట ఋతమని పిలువబడును. ఆయాచితముగా పొందునది అమృతము, ధాన్యమును యాచించుట మృతము, వ్యవసాయము చేయుట ప్రమృతము, వాణిజ్యము చేయుట సత్యానృతము. కానీ హీనుల సేవలో నెలకొనుట సునక వృత్తి, స్వవృత్తి అనబడును.
ముఖ్యముగా బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రుల సేవలో నెలకొనరాదు. బ్రాహ్మణులు వేదజ్ఞాన పారంగతులై ఉండవలెను. క్షత్రియులు దేవతార్చనా పరులై ఉండవలెను. భాష్యము. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీత 4వ అధ్యాయము 13వ శ్లోకము యందు తెలుపబడినట్లు మానవ సంగమునందలి 4 వర్ణములు వారి గుణకర్మలను అనుసరించి శ్రీకృష్ణ భగవానుని చేతనే సృజింపబడినవి. పూర్వము మానవ సంగమును బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది 4 వర్ణములుగా విభజించడి విధానము ఖచ్చితముగా పాటింపబడేది. కానీ వర్ణాశ్రమ ధర్మము క్రమముగా నిర్లక్ష్యపరుపబడి వర్ణసంకర ప్రజాబాహుళ్యము వృద్ధి చెందినది. ఆ ప్రకారము వర్ణాశ్రమ ధర్మ విధానమే పూర్తిగా నశించినది. కలియుగమునందు దాదాపుగా ప్రతి ఒక్కడు శూద్రుడే. కలౌ శూద్ర సంభవాహ. ఇప్పుడు బ్రాహ్మణుని, క్షత్రియుని లేదా వైశ్యుని చూడగలుగుట దుర్లభమే. మా కృష్ణ చైతన్యోద్యమము బ్రాహ్మణులకు, వైష్ణవులకు సంబంధించిన ఉద్యమమే అయినను దైవీ వర్ణాశ్రమ పద్ధతిని తిరిగి నెలకొల్పుటకు మేము యత్నించుచున్నాము. అటువంటి విభాగములు లేనిదే శాంతి సమృద్ధులు ఉండనే ఉండవు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? చదవండి. 21వ శ్లోకం. సమోదమస్తపః శౌచం సంతోష క్షాంతిరార్జవం జ్ఞానం దయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణం. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, సంతృప్తి, క్షమాగుణము, సరళత, జ్ఞానము, దయ, సత్యసంధత, దేవదేవుని సంపూర్ణముగా శరణాగతుడగుటకు ఎనునవి బ్రాహ్మణుల లక్షణములు. భాష్యము. వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ యందు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి మున్నగు వారందరి లక్షణములు పూర్తిగా వివరించబడినవి. దీని చరమ లక్ష్యము అచ్యుతాత్మత్వమే. అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుని గూర్చి ఎల్లప్పుడూ చింతించుటయే కృష్ణ భక్తి భావన యందు పురోగమించుటకు మనుజుడు పైన పేర్కొనబడిన లక్షణములను గూడినట్టి బ్రాహ్మణుడు కావలసి ఉండును. 22వ శ్లోకము. శౌర్యం వీర్యం ధృతిస్తేజస్య గచ్చాత్మజయ క్షమా బ్రాహ్మణ్యత ప్రసాదచ్చ సత్యం చ క్షత్రలక్షణం. యుద్ధమునందు శౌర్యము, వీరత్వము, ధైర్యము, తేజస్సు, త్యాగము, దేహావసరముల నియంత్రణము, క్షమ, బ్రాహ్మణత్వము పట్ల అనురక్తి, ప్రసన్నత, సత్యసంధత అయినవి క్షత్రియుని లక్షణములు. 23వ శ్లోకము. దేవగుర్వచ్యుతే భక్తి స్థితివర్గ పరిపోషణం అస్తిక్షముద్యమో నిత్యం నైపుణ్యం వైశ్యలక్షణం. దేవతలు, గురువు, విష్ణు భగవాను నేడ సదా భక్తి కలిగిండుట, ధర్మార్థ కామముల పురోగతికై యత్నించుట, గురుశాస్త్ర వాక్యములను విశ్వసించుట, సదా ధనార్జనకు నేర్పుతో యత్నించుట ఎనునవి వైశ్యుని లక్షణములు. చదవమంటారా ప్రభుజీ ఇంకోటి? చదవండి. 24వ శ్లోకము. శూద్రస్య సన్నతి శౌచం సేవా స్వామిన్యమా మాయయా అమంత్రయజ్ఞో హ్యుస్తేయం సత్యంగో విప్రరక్షణం. సంఘమునందలి ఉన్నత వర్ణముల వారికి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వందనమిడుట, సదా శుచిగా నుండుట, కపట రాహిత్యము, యజమాని సేవ, మంత్రోచ్చారణము లేకుండా యజ్ఞ నిర్వహణము, చోరగుణము లేకుండుట, ఎల్లప్పుడూ సత్యమునే పలుకుట, గోబ్రాహ్మణులకు రక్షణమును కల్పించుట ఎనునవి శూద్రుని లక్షణములు. భాష్యము. పనివారు లేదా సేవకులు దొంగతనమునకు అలవాటు పడి ఉండుట ఎల్లరి అనుభవములోనిదే. కానీ శ్రేష్ఠుడైన సేవకుడు శౌర్యమునకు పాల్పడడు. ఉత్తముడగు శూద్రుడు శుచిగా నుండవలెననియు, దొంగతనము చేయరాదనియు, అబద్ధమాడరాదనియు, యజమానికి సదా సేవను గూర్చవలెననియు ఇచ్చట ఉపదేశించబడినది.
యజమానితో పాటు యజ్ఞములకు వేదానుష్ఠాన కర్మలకు వెడలినను అతడు మంత్రములను ఉచ్చరించరాదు. ఏలయనగా కేవలము ఉన్నత వర్ణము వారే మంత్రోచ్చారణకు అర్హులు. మనుజుడు పూర్తిగా పునీతుడయుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల పదమునకు ఎదగనిదే అనగా ద్విజుడు కానిదే మంత్రోచ్చారణము సఫలము కాబోదు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి సుధామాతాజీ. హరే కృష్ణ. 25వ శ్లోకం. స్త్రీణాం చ పతి దేవానాం తచ్చుశ్రూషానుకూలత తద్బంధుష్య నువృత్తిచ్య నిత్యం తద్వత్ ధారణం. భర్తను సేవించుట, సదా అతని ఎడ అనుకూలవతియుండుట, భర్త యొక్క బంధుమిత్రుల ఎడను అట్లే అనుకూలముగా నుండుట, భర్త యొక్క వ్రతములను అనుసరించుట అనేది నాలుగు నియమములను పతివ్రత అయిన స్త్రీ పాటింపవలెను. భాష్యం. ప్రశాంతమైన గృహస్థ జీవనమునకై స్త్రీ తన భర్త యొక్క వ్రతపాలనము చేయుట అత్యంత ముఖ్యమైన విషయము. భర్త యొక్క వ్రతముతో కొద్దిపాటి విరోధం కలిగినను అది కుటుంబమును అస్తవ్యస్తం చేయగలదు. ఈ సందర్భమున చాణక్య పండితుడు దంపతోత్సాహ కలహో నాస్తి తత్ర శ్రీ స్వయామాగతః అనేది విలువైన ఉపదేశము మొసగినాడు. భార్యాభర్తల నడుమ కలహములు లేనప్పుడు లక్ష్మీదేవి సహజముగానే వారి ఇంట ఉండగలదు. కనుక ఈ శ్లోకమునందు చెప్పబడిన విధముగా స్త్రీకి విద్య గరుపవలసి ఉన్నది. భర్తకు సదా అనుకూలవతిగా ఉండుటయే పతివ్రత అయిన స్త్రీకి మూల సిద్ధాంతము. స్త్రీషు దుష్టాసు వార్ స్నేయ జాయతే వర్ణ సంకర అని భగవద్గీత యందు తెలుపబడినట్లు స్త్రీలు పతితులైనప్పుడు వర్ణసంకర జనబాహుళ్యము వృద్ధి చెందగలదు. నేటి కాలమున హిప్పీలు వర్ణ సంకరమే అయి ఉన్నారు. వారెట్టి విధి విధానములను పాటించరు. మరొక వివరణ ఏమనగా జనులందరూ వర్ణ సంకరమే అయినప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవ్వడును తెలుసుకొన జాలడు. వర్ణాశ్రమ పద్ధతి సంఘమునంతటిని శాస్త్రీయముగా 4 వర్ణములు 4 ఆశ్రమములు విభజించును. కానీ వర్ణసంకర సంఘమునందు అట్టి వ్యత్యాసములు ఉండవు. ఎవరు ఎవరన్నది ఎవ్వడును తెలుసుకొనజాలడు. అట్టి సంఘమునందు బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను ఎవ్వడును గుర్తింపజాలడు. కనుక ప్రపంచ సుఖశాంతుల కొరకు వర్ణాశ్రమ పద్ధతిని తప్పక ప్రవేశపెట్టవలను. మనిషి యొక్క కార్యలక్షణములను చక్కగా వివరించి దానిని అనుసరించే అతనికి విద్య గరుపవలెను. అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి సహజముగానే సాధ్యపడగలదు. 26-27 శ్లోకములు. సమ్మార్జనోపలేపాభ్యం గృహమన్న నవర్తనైః స్వయం చ మండితా నిత్యం పరమృష్ట పరిచ్ఛదా కామైరుచ్చవచే సాధ్వీ ప్రశ్రయేణ దమేన చ వాక్యై సత్యైః ప్రియైః ప్రేమాన్ కాలే కాలే భజేత్పతితిం. సాధ్వియగు స్త్రీ తన భర్త ప్రీత్యర్థము చక్కని వస్త్రధారణము కావించి స్వర్ణాభరణ భూషిత కావలెను. ఎల్లప్పుడూ శుభ్రమగు ఆకర్షణీయమైన వస్త్రములను ధరించినదై ఆమె ఊడ్చుట, నీటితో కడుగుట ద్వారా గృహమును సతతము పరిశుభ్రముగా నుంచవలెను. గృహ అవసరములను సమకూర్చుచు గంధ పుష్పములతో ఇల్లును సువాసనతో నింపుచు భర్త కోరికలను తీర్చుటకు ఆమె సదా సన్నద్ధురాలై ఉండవలెను. వినయము, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము కలిగినదై ప్రియమగు వాక్కులతో ఆమె కాల పరిస్థితులను అనుసరించి ప్రేమతో భర్త సేవయందు నెలకొనవలెను. 28వ శ్లోకం చదవనా ప్రభుజీ? సరే ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వస్వరూపిణి మాత ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు. చదువు. 28వ శ్లోకము. సంతుష్టాలోలుపాదక్ష ధర్మజ్ఞ ప్రియ సత్యవాక్ అప్రమత్తా శుచి స్నిగ్ధా పతిం త్వపతిం తం భజేత్. సాధ్వియగు స్త్రీ లోభము లేనిదై అన్ని పరిస్థితుల
ఎందును సంతుష్టురాలై ఉండవలెను. గృహ కలాపములను నిర్వహించుటలో దక్షత కలిగినదై ఆమె పూర్తిగా ధర్మము ఎరిగి ఉండవలెను. సత్యము ప్రియమునైన వాక్కు కలది అయి ఆమె అత్యంత సావధానమురాలై ఉండవలెను. శుచి శుభ్రత కలిగి ఉండవలెను. ఆ విధంగా ఆమె పతితుడు కానట్టి భర్తను అనురాగముతో సేవించవలెను. భాష్యం. ధర్మ విషయమున పరమ ప్రామాణికుడైన యాజ్ఞవల్కుడు అశుద్ధే సంప్రతిష్టోహి మహాపాతకదూషిత అని ఉపదేశించెను. దశ విధ సంస్కార విధిచే పవిత్రుడు కానివాడు పాపకర్మచే దూషితుడైన వానిగా పరిగణింపబడును. నా మాం దుష్కృత్యునో మూఢాః ప్రపద్యంతే నరాధమః అని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. అనగా భగవంతునికి శరణుజొచ్చిన దుష్కృతులు నరాధములే. నరాధముడనగా అభక్తుడని అర్థం. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఏ ఈ భజే సే ఈ బడా అభక్త హీన చార అని పలికిండు. అనగా భక్తుడైన వాడు పాపరహితుడు, కానీ అభక్తుడు మాత్రము పతితుడు, నిందనీయుడే. కనుక సాధ్వియగు స్త్రీ పతితుడైన భర్తతో కూడి ఉండరాదని ఉపదేశించబడినది. అక్రమ సంబంధము, మాంసభక్షణము, జూదము, మత్తు పదార్థం స్వీకారము అనేది 4 పాపకార్యాలు అలవాటు పడిన వాడే పతితుడు. ముఖ్యంగా దేవదేవుడు శ్రీకృష్ణునికి శరణుజొచ్చని వానిని కలుషితునిగా భావించబడవలసి ఉండును. కనుక సాధ్వియగు స్త్రీ అట్టి భర్తను సేవింపరాదని ఉపదేశించబడింది. భర్త నరాధముడైనప్పటికీ సాధ్వియగు స్త్రీ బానిస వలె ఉండవలెననుట యుక్తము కాదు. భర్త పతితుడైనచో అతని సాంగత్యమును ఆమె వదిలివేయాలని చెప్పబడినది. దీని భావము ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుని వ్యభిచారమునకు దిగవలనని కాదు. సాధ్వియగు స్త్రీ దురదృష్టవశాత్తు పతితుడిని వివాహమాడినచో విడిగా జీవించవలెను. అదే రీతిగా భార్య శాస్త్రానుసారము పతివ్రత కానిచో భర్త ఆమెకు దూరముగా ఉండవలెను. సారాంశమేమనగా భర్త విశుద్ధ వైష్ణవుడై ఉండవలెను. ఇక స్త్రీ అచ్చట చెప్పబడిన సమస్త లక్షణములను కూడినట్టి పతివ్రతయై ఉండవలెను. అప్పుడు వారిరువురు సుఖవంతులై కృష్ణ భక్తి భావంలో పురోగమించగలరు. హరే కృష్ణ. ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. 29వ శ్లోకం. యా పతిం హరి పావేన భజేత్ శ్రీరివ సత్వర హర్యాత్మాన హరలోకే శ్రీరివ మోదతే. అనువాదం. లక్ష్మీదేవి వలె భక్తులు సేవించిన స్త్రీ భక్తులుగా భర్తతో పాటు తప్పక వైకుంఠంలోకి వెళ్ళి అత్యంత సుఖంగా జీవింపగలరు. స్త్రీల ప్రేపాదుల వారి భాష. సాధ్వీయ స్త్రీకి లక్ష్మీదేవి యొక్క పతి పారాయణత్వం ఆదర్శనీయమే. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేయమానం అని బ్రహ్మ సంహిత పద్యం. వైకుంఠ లోకములందు విష్ణు భగవానుడు వేల కొలిది లక్ష్మీలను అర్చించబడి, అట్లే గోలోక బృందావనందు శ్రీకృష్ణ భగవాను లక్ష్మి అర్చింపబడి, స్త్రీ తన భర్త లక్ష్మీదేవులే శ్రద్ధతో సేవించు. పురుషుడు ఆదర్శనీయులకు భగవత్ సేవకుడు కాగా శ్రీ లక్ష్మీదేవి వలె ఆదర్శనీయులను పత్నే ఉండదు. అప్పుడు ఆ భార్యాభర్తలు ఇరువురు ఎంతటి శ్రద్ధావంతులు దృఢ సంకల్పలగుదనగా కలిసి పని చేసి వారు నిస్సందేహంగా భగవద్ధామకు వెళ్ళగలరు. ఈ సందర్భన స్త్రీల మధ్వాచార్యులు తన అభిప్రాయం తెలుపుతున్నారు. హరి రస్మే స్త్రీనాం భర్తారి భావన శిక్షానాచ గురౌ నిత్యం సూత్రాణం బ్రహ్మనాదిషు నిత్యానా స్వామిని తదా హరిభావ ఉదీరత. స్త్రీ తన భర్తను భగవంతుడిగా భావించాడు. అట్లే శిష్యుడు తన గురుదేవుని దేవదేవుని వలెను, సూతుడు బ్రాహ్మణ్ దేవదేవుని వలెను,
సేవకు తన యజమాని భగవంతుని వల్లే తలచవాలి. ఈ ప్రకారము ప్రతి ఒక్కరూ స్వతహా భగవద్భక్తి కాగలరు. అనగా ఈ రకమైన చింతన ద్వారా వారందరూ కృష్ణ భక్తి భావనాయకుడు కాగలరు. శంకర జాతీనా తత్కులకృత భవై అచోరణ అపపాన మంత్ర జాంతే వయసాయనం అనేవారు. శౌర్యం లేనటువంటి శంకర జాతి వారు అంతే వసాయులు లేదా చండాలురు అంటే సమోసులు అని పిలువబడు. వారికి కూడా కులవృత్తులండి, స్త్రీలకు 10 అవకాశం. ఇంతవరకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సూర్యులు 4 ప్రధాన వర్గులు తెలియబడి మిగిలిన అంచెజీవులు గురించి తెలియపడుతుంది. అంచెలో ప్రతి లోమజుడు మరియు అనులోమజుడు అనేది 2 విభాగములు. ఉన్నత వర్ణములకు చెందిన స్త్రీ హీన వర్ణము వారిని వివాహం ఆడినచో వారి కలయిక ప్రతి లోమ అనదు. ఒకవేళ హీన వర్ణములకు చెందిన స్త్రీ ఉన్నత వర్ణములకు చెందిన పురుషుని వివాహం ఆడించో వారి కలయిక అనులోమ అని పిలువబడి. అటువంటి వంశములకు చెందిన వారు మంగళి వారు రజకులుగా కులవృత్తుల్లో నెలకొనింది. అంచెలలో కొంత పవిత్రంగా ఉన్నవారు అనగా చౌర్యం లేకుండా, మాంసపక్షం లేకుండా, జోదం ఆడకుండా, అక్రమంగా లేకుండా, మద్యపానం చేయకుండా వంటి లక్షణం కలిగిన వారు అంతే వ్యవసాయం పిలువబడదు. అంచెలో వర్ణాంతర వివాహము, మద్యపానము సర్వసాధారణం. వాటిని వారు పాపకారిని భావించారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ విజయమాతాజీ, బలామణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం ప్రభుజీ. నా దగ్గర బుక్ లేదు ప్రభుజీ. అవునా? సరే. హరే కృష్ణ. హరే కృష్ణ. కుసుమ మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రభుజీ. 31వ శ్లోకం. ప్రాయః స్వభావ విహితో నృణాం ధర్మో యుగే యుగే వేద దృగ్భిః స్మృతో రాజన్ ప్రేత్య చేహ చ శర్మకృత్. రాజా, ప్రతి యుగమునందును వివిధ వర్గముల వారి స్వభావ విహితమగు ఆచరణ ఇహపరముల యందు మంగళకరమని వేదజ్ఞులకు బ్రాహ్మణులు తీర్మానించి ఉండిరి. భాష్యము. భగవద్గీత 3.35 యందు శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ అని చెప్పబడినది. అనగా గుణరహితమైన స్వధర్మ పాలనమే పరధర్మ పాలనము కన్నను శ్రేష్టమైనది. అంత్యజులు హీనవర్ణమునకు చెందిన వారు దొంగతనమునకు, మద్యపానమునకు, అక్రమ స్త్రీ సంబంధమునకు అలవాటు పడి ఉందురు. కానీ అది వారి ఎడ పాపకార్యముగా పరిగణింపబడదు. ఉదాహరణకు పెద్ద పులి మనిషిని చంపినచో అది పాపకార్యము కాదు. కానీ మనిషి ఇంకొక మనిషిని చంపినచో అది పాపకార్యముగానే పరిగణింపబడి ఆ హంతకుడు ఉరితీయబడును. జంతువులలో ఏది దైనందిన కార్యక్రమములో అది మానవ సంగమున పాపకార్యము. ఏది దైనందిన కార్యక్రమము అది మానవ సంగమున పాపకార్యము. ఈ విధంగా ఉచ్చ నీచ వర్గముల వారి లక్షణములను అనుసరించి నానా రకములకు స్వధర్మములున్నవి. వేదజ్ఞుల అభిప్రాయం అనుసరించి ఆ ధర్మములు యుగ సంబంధమును చెప్పబడినవి. 32వ శ్లోకం. వృత్యా స్వభావ కృతాయ వర్తమానః స్వకర్మ కృత్ హిత్వా స్వభావజం కర్మ తామియాత్. మనుజుడు స్వభావ కృతముగానే వర్తించుచు క్రమముగా ఆ కలాపములను విడిచిపెట్టినచో నిష్కామ స్థితిని పడేయగలడు. భాష్యము. మనుషుడు తన వంశపారంపరముగా ఆచారములకు కర్మలను నెమ్మదిగా విడిచిపెట్టి సహజ స్థితిలో భగవత్ సేవకు యత్నించినచో క్రమంగా అట్టి కర్మల నుండి బయటపడి నిష్కామ స్థితిని, విషయవాంఛల నుండి విముక్తి పడేయను. 33, 34. ఉప్యమానం ముహు క్షేత్రం స్వయం. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ. హరే కృష్ణ ప్రభుజీ. 33, 34 శ్లోకములు. ఉప్యమానం ముహు క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్
न कल्पते पुनः स्तुत्यै उक्तं बीजं च नश्यति एवं कामाशयं चित्तं कामानामतिसेवया विरज्येत यथा राजन्नग्निवत् కామబిందుభిః. రాజా, పొలమును మాటిమాటికి సాగు చేసినచో దాని ఉత్పాద శక్తి తగ్గిపోవును, దాని యందు వేసిన విత్తనములు వ్యర్థములగును. నెయ్యి బిందువులచే ఆరని అగ్ని ఎక్కువగా నెయ్యిని కుమ్మరించినచో ఆరిపోవునట్లు విపరీతమగు కామభోగము అట్టి కోరికలను పూర్తిగా నశింపచేయును. భాష్యము: అగ్నియందు నిరంతరము నెయ్యి బిందువులను వేసినచో అది ప్రజ్వరిల్లునే గాని ఆరిపోదు. కాని అగ్నిపై ఒకే మారు నెయ్యిని కుమ్మరించినచో అది పూర్తిగా ఆరిపోవును. అదే విధముగా హీనవర్ణములందు జన్మించినట్టి పరమ పాపులకు విపరీతముగా పాపములను చేయుట అనుమతింపబడును. దానితో ఆ కార్యములయడ వారు విరక్తి చెంది పవిత్రులయ్యడి అవకాశమును బడియగలరు. 35వ శ్లోకం. యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యేత్ తత్తేనైవ వినిర్దిశ్యేత్. ఎవడేని పైన వివరింపబడినట్టి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుని లక్షణములను ప్రదర్శించినచో ఇతర వర్ణములలో జన్మించినను అతని ఆయా లక్షణములను అనుసరించి గుర్తింపవలసి ఉన్నది. ఎవ్వనిని జన్మను బట్టి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రునిగా అంగీకరింపరాదని నారదునిచే ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ప్రస్తుతము దానికి విరుద్ధముగానే జరుగుతున్నప్పటికీ అది శాస్త్రామోదితము కాదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీత యందు చెప్పబడినది. ఈ విధముగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి 4 వర్ణములు గుణకర్మలను అనుసరించియే నిర్దిష్టము కావలసి ఉన్నది. బ్రాహ్మణ వంశమున బుట్టి బ్రాహ్మణ లక్షణములను బడిసిన వాడే బ్రాహ్మణునిగా అంగీకరింపబడును. లేనిచో అతడు బ్రాహ్మణ బంధువే అవును. అదే రీతిగా శూద్రుడు బ్రాహ్మణ లక్షణములను బడిసినచో అతడు శూద్రకులమున పుట్టినప్పటికీ శూద్రుడు కాడు. బ్రాహ్మణ లక్షణములను పెంపొందించుకుని నందున అతనిని బ్రాహ్మణునిగానే పరిగణింపవలెను. అట్టి బ్రాహ్మణ లక్షణములను, యోగ్యతలను పెంపొందించుటకే మా కృష్ణ చైతన్యోద్యమము ఉద్దేశింపబడినది. ఏ జాతియందు పుట్టినప్పటికీ మనుజుడు బ్రాహ్మణ లక్షణములను పెంపొందించుకునినచో బ్రాహ్మణునిగానే అంగీకరింపవలసి ఉండును. పిదప అతనికి సన్యాస దీక్ష కూడా ఇవ్వవచ్చును. బ్రాహ్మణ యోగ్యతలను బడయనదే ఎవ్వడును సన్యాసమును స్వీకరింపరాదు. అనగా ఒకానొక మనిషిని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుని చెప్పుటకు అతని జన్మము ముఖ్య విషయం, లక్షణము కాదు. ఈ అవగాహన అత్యంత ముఖ్యమైనది. జన్మకు తగిన గుణములను కలిగి ఉన్నప్పుడే మనిషిని జన్మను బట్టి గుర్తించవచ్చునని, లేనిచో గుర్తింపరాదని నారదముని ఇచ్చట స్పష్టముగా తెలిపినాడు. ఏ వర్ణమును జన్మించినను బ్రాహ్మణ యోగ్యతలను బడసిన వానిని బ్రాహ్మణులుగానే భావింపవలెను. అదే రీతిగా శూద్రుడు లేదా చండాలుని లక్షణములను కలిగిన వానిని అతడెట్టి వర్ణమున పుట్టినప్పటికీ ఆ లక్షణముల దృష్ట్యానే గుర్తింపవలసి ఉండును. శ్రీమద్ భాగవతమునందలి పరిపూర్ణ సంఘము చాతుర్వర్ణ్య వ్యవస్థ అను 7వ స్కంధములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. బావగారు మళ్ళీ లాస్ట్ లో చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇందులో 31వ శ్లోకంలోను 32వ శ్లోకంలోను హీన కులంలో పుట్టిన వాళ్ళకి అదేంటి
వాళ్ళు ఆ, తాగినా లేకపోతే దొంగతనం చేసినా ఇది పాపాల కిందకి రావు అని ఇచ్చారేంటి ప్రభుజీ? నేను వినడం తప్పు విన్నానా? అక్కడ అలాగే ఉందా? హరే కృష్ణ 33, అలాగే ఉంది మాతాజీ, 34 అలాగే ప్రభుజీ. అర్థమైంది. అవి చేయకూడదని ఇచ్చారు. ఆహా, అంటే అలా ఎప్పుడు కాదు. చేస్తే విరక్తి కలిగే వరకు చేస్తారు, తర్వాత చేయరు అన్నట్టు అర్థం చెప్పారు అది అలా వచ్చింది కానీ అంటే అది అసలు పాపం కిందకే రాదు అని సనాతన ధర్మంలో ఉందా అని నాకు వచ్చింది. హరే కృష్ణ మాతాజీ, అలా కాదండి, వాళ్ళు పాప కార్యములని భావింపరు అని ఉందండి. ఓకే ఓకే అంటే వాళ్ళు భావింపరు అన్నమాట. వాళ్ళు భావించరు. ఓకే ఓకే అవును. ప్రభుజీ అది 30వ ప్రభుజీ శ్లోకంలో 33, 34లో విపరీతంగా పాపములు చేయుటకు అనుమతింపబడను. ఏనుకరమునందు జన్మించినట్టి పరమ పాపలకు విపరీతంగా పాపములు చేయుటకు అనుమతింపబడను. దానితో ఆ కార్యములు ఎడ వారు విరక్తి చెంది పవిత్రులయ్యే అవకాశమును పడగలరు. ఓకే అదే సో కానీ బాలమణి మాతాజీ మీరు చెప్పినట్లే ఉందమ్మా, కానీ అది వారి ఎడ పాపకార్యముగా పరిగణింపబడదు. ఓకే మీరు చెప్పిన అదే అంటున్నా, అంటే వాళ్ళకి అది పాపము కాదనమాట అని నాకు అంత్యజులు అది డౌట్ వచ్చింది ప్రభుజీ. దొంగతనమునకు వాళ్ళకి మద్యపానము అనిపించదు మాతాజీ, ఆ, అది వాళ్ళకి వాళ్ళకి అని అనిపించదు అంతే. కాదు వాళ్ళకి అనిపించకపోవడం కాదు, అక్రమ స్త్రీ సంబంధాలకు అలవాటు పడి ఉందరు, కానీ అది వారి యొడ పాపకార్యముగా పరిగణింపబడదు అంటే అనిపించడం కాదు కదమ్మా, పరిగణింపబడదు. అది శాస్త్ర సమ్మతమే అన్నట్టుగా కదా సనాతన శాస్త్ర ధర్మంలో. సంబంధం అంటే పాపం చేయడానికి లైసెన్స్ కాదు, దట్స్ వాళ్ళ అదే సపోర్ట్, లైసెన్స్ అని కాదు ప్రభుజీ, జనరల్ గా వాళ్ళ మనం ఏమైనా నేచర్, వాళ్ళ చేద్దామని నేచర్ దానిని పులి మనిషిని చంపే దాంతో పోల్చుకొచ్చారు బేసికల్ గా. అదే 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 నాకు వాళ్ళకి వచ్చిన పాపం డౌట్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పేటప్పుడు అంటే వీటన్నిటితోటి సంబంధం లేకుండా ఇవన్నీ కూడా పాపాల కిందకే వస్తాయి, ఎవరు చేయకూడదు అని చెప్తూ ఉంటాం కదా మనం. అంటే సనాతన ధర్మంలో అంటే వాడు అవిద్య వల్ల అలా చేస్తూ ఉంటాడు, ఎప్పటికో వాడికి వాటి మీద విరక్తి చెంది అది కృష్ణ అది అది చైతన్యం అది వస్తాడు అది నెక్స్ట్ కావాలని. అంటే అది నెక్స్ట్ శ్లోకాల్లో రాసింది. ప్రభు అదే అది అదే advantage తీసుకోవచ్చు కదా కరెక్ట్ ప్రభు, అంటే మా తర్వాత శ్లోకంలో కూడా ఇచ్చారు కదా ఈ ప్రభుజీ, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా. కర్మలను అడ్వాంటేజ్ నెమ్మదిగా విడిచిపెట్టి సహజ అడ్వాంటేజ్ స్థితి. తీసుకోలే. సార్ చెప్పండి అమ్మా భారతి మాత. తర్వాత సో శ్లోకంలో సో సో ఇచ్చారు కదా సో మరి ప్రభుజీ, నెక్స్ట్ సెంటెన్స్ చెప్పండి. వంశపారంపర్యముగా ఆచారములను కర్మలను నెమ్మదిగా విడిచిపెట్టి సహజ స్థితిలో భగవత్ సేవకు యత్నించినచో క్రమంగా అట్టి కర్మల నుండి బయటపడి నిష్కామ స్థితిని పడయును. అంటే పాపాలు వాళ్ళు చేసినా నెమ్మదిగా ఈ లైన్లోకి వస్తే పాపాలు పోతాయని. సో అదే మీరు అప్పుడు అడిగిన కర్మను దానికి తీసుకోవచ్చా ఇప్పుడు ప్రభు? పులి అప్పుడు మనిషిని చంపొచ్చు అన్నారు, కానీ అంత మాత్రాన అదే సరే, పులి ప్రభు మనిషిని అప్పుడు చంపొచ్చు అప్పుడైతే కదా, మన అలాగే కర్మ పులి కనబడ తీసుకోవాలండి. ప్రతి మనిషిని చంపదు కదా. అదే అదే ఓకే నా మాట వినబడట్లేదమ్మా సరిగ్గా. కొద్దిగా బ్రేక్ వస్తుంది ప్రభుజీ. బ్రేక్ వస్తుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. ఓకే ఎందుకు బ్రేక్ వస్తుంది? యా సో సో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా అంటే, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా అంటే అప్పుడు పాపమే అవుతుందమ్మా, అర్థమవుతుంది కదమ్మా. అడ్వాంటేజ్ తీసుకుంటే అది పాపమే అవుతుంది. అంటే పులి మనిషిని చంపచ్చు అని అంత మాత్రం పులి కనబడి ప్రతి ఒక్కరిని చంపదు కదా, తన న్యాచురల్ హంగర్ తీరిపోయిన తర్వాత పక్క నుంచి మనిషి వెళ్ళిపోతున్నా అది చంపదు. కానీ మనిషి అలా ఉండరు కదా ప్రభు. మనిషి అలా ఉండరు, అందుకనే అక్కడ మనకి అలాంటి పోలికతో ఇచ్చారు బేసికల్ గా. మనిషి కూడా అలాగా ఆ న్యాచురల్ టెండెన్సీని ధరకును జస్టిఫై చేశారు. ఆ పర్టికులర్ హీన దాంట్లో పుట్టిన వాళ్ళకి అంతవరకు జస్టిఫై చేశారు. బట్ అలాగే చెప్పి దానిని అడ్వాంటేజ్ తీసుకుంటే పులికైనా అది కర్మే, పాపమే. సో అలాగే మనిషికి కూడా అది పాపమే వస్తుంది అడ్వాంటేజ్ తీసుకుంటే. సో మళ్ళీ బాలమణి మాత అడిగిన క్వశ్చన్కి సమాధానంగా అవన్నీ ఎలౌడా అంటే అమ్మా, సో
గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ మాట. నాకు ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో నాకు ఒక టీచర్ చెప్పిన ఎగ్జాంపుల్. ఒక డిస్కషన్ జరుగుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఆయన ప్రొఫెసర్ ఆయన కూర్చుని ఉన్నారు, ఆయన చెప్పుకొస్తున్నారు. ఇంకో ప్రొఫెసర్ ఆయన అడిగారు, తాగుడు తప్పు అనేది ఇది అని ఆయన అంటుంటే ఈయన అన్నారు, మనం తప్పుని ఎలాగంటామండి, వెస్ట్రన్ కంట్రీస్ లో ఆ మాత్రం తాగకపోతే చలిని కూడా తట్టుకోలేము అనేసి ఆయన చెప్పుకొచ్చారు. సో అది అక్కడ జస్టిఫైడా? వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుంది కృష్ణ బాలమణి మాతాజీ, వినపడుతుంది. అది అక్కడ జస్టిఫైడ్ అని అడిగితే ఈయన ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు అన్నమాట. ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య డిస్కషన్ బేసికలీ ఆయన చెప్పుకొచ్చారు, ప్రభు మన జాతరలో కూడా మనం తాగిన వాళ్ళని చూస్తుంటాం ఏమా, మన జాతరలో గట్రా కూడా మనం తాగిన వాళ్ళని చూస్తుంటాము. మన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు తాగి డాన్స్లు వేస్తుంటారు, మన వాళ్ళు కూడా తాగి డాన్స్లు వేస్తుంటారు. వీళ్ళకి కూడా వాళ్ళంత ఊపు ఉంది కానీ వీళ్ళకి వాళ్ళంత కైపు లేదు మాస్టారు అని. సో 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 తాగుడు తప్పు అనేకంటే తాగుడు తప్పే కాదనట్లేదు, బట్ ఆ జాతి వాళ్ళని కూడా ఇప్పుడు ఇందాక మన శ్లోకాల్లో వచ్చిన ఆ కింద జాతి వాళ్ళని జస్టిఫై చేయడం కోసమే జాతరలో దేవతను పెట్టి ఆ తాగుడు తాలూకు దానిని ప్యూరిఫై చేసేవారేమో. అర్థమవుతుంది కదమ్మా? That is why certain things are accepted for certain people and there are certain ways of overcoming that in our culture. అది థ్యాంక్ యూ ప్రభుజీ, బుక్ లేకుండా వింటున్న వాళ్ళని నాకు అసలు అది కరెక్ట్ గా విన్నాను అని డౌట్ వచ్చింది. That attitude basically that matters basically. దానిని అడ్వాంటేజ్ గా తీసుకుని తాగేవాళ్ళు కూడా ఉన్నారేమో, దేవతని అడ్వాంటేజ్ గా తీసుకుని తాగేవాళ్ళు. బట్ చదువుతున్న నాకు అదే గుర్తుకొచ్చింది బేసికల్ గా. ఇది ఎలా జస్టిఫైడ్ అంటే దాన్ని జస్టిఫై, సో దట్ ఈస్ ద రీజన్ వై మనకి ఏంటిది మన ఉజ్జయిన్లో కాళేశ్వర గుడి కూడా ఉంటుంది కదా, అక్కడ దే ప్రెజెంట్ లిక్కర్, భగవంతుడికి లిక్కర్తో అభిషేకం చేస్తారు, లిక్కర్నే ప్రసాదంగా తీసుకెళ్ళిపోతుంటారు వాళ్ళు. శివుడికి మహాకాళేశ్వర గుడి అది సంథింగ్ కాళభైరవ దారుబాబా అంటారు, కాళభైరవి గుడి. అక్కడ బయట కాళభైరవుడు మహాప్రసాదం అని స్టాల్ ఉంటుంది, స్టాల్ అని లిక్కర్ స్టాల్ బేసికల్ గా మహాప్రసాదం స్టాల్ అని పెట్టేసి ఉంటుంది బయట. అంటే అక్కడే ఇస్తారు. అక్కడ మళ్ళీ మనకు అక్కడ శివుడు తాలూకా గొప్పతనము, అటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించడం కోసము శివుడు ఈజ్ రెడీ అని చెప్పడం కోసము ఆ గుడి ఉంది అని చెప్పుకొస్తూ ఉంటారు. బట్ బాటమ్ లైన్ మన కల్చర్ లో ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూడెడ్, దే ఆర్ ఆల్సో ఇంక్లూజివ్ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. అర్థమైంది ప్రభుజీ. అది అంటే నేను అనుకున్నది ఏంటంటే మనం జనరల్ గా ఎవరికైనా ఇది పాపం అనే చెప్తాం కదా, సనాతన ధర్మంలో ఇలా ఇచ్చారు డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా ఉన్నారా? నెక్స్ట్ చంద్రమోహన్ ప్రభు గాని, కల్పన మాతాజీ గాని, శారదా మాత చదువుతారమ్మా నెక్స్ట్ చాప్టర్. హరే కృష్ణ ప్రభుజీ. పరిపూర్ణ సంఘము చతుర్విధ ఆశ్రమములు. ఈ అధ్యాయము ప్రత్యేకముగా బ్రహ్మచారిని గూర్చి, వానప్రస్థ స్థితిలో ఉన్న వాణిని గూర్చి వర్ణించును. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనడి 4 ఆశ్రమములను గూర్చిన సాధారణ వివరణము కూడా దీని యందు కలదు. కడచిన అధ్యాయమున నారదముని చాతుర్వర్ణ్య వ్యవస్థను గూర్చి వర్ణించి, ఇప్పుడు ఈ అధ్యాయమునందు 4 ఆశ్రములలో ఆధ్యాత్మిక పురోగతిని గూర్చి వివరింపనున్నాడు. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనునవియే ఈ 4 ఆశ్రమములు. బ్రహ్మచారి నిజమైన గురువు సంరక్షణలో నిలువవలెను. గురువును శ్రద్ధతో గౌరవించుచు, ఆయనకు నమస్కరించుచు, ఆయనకు సేవకుని వలె పనిచేయుచు అతడు సదా ఆజ్ఞపాలనము కావింపవలెను. సదా ఆధ్యాత్మిక కర్మలలోనే నెలకొని గురు నిర్దేశమున అతడు వేదాధ్యయనము కావింపవలెను. బ్రహ్మచర్య విధానమును అనుసరించి అతడు మేఖలమును,
జింక చర్మమును, జడలను, దండ కమండములను, యజ్ఞోపవీతమును ధరించవలెను. ఉదయ సంధ్యలలో అతడు భిక్షాటనము చేసి లభించిన దానిని గురువుకు అర్పించవలెను. గురువాదేశము పైననే అతడు ప్రసాదమును స్వీకరింపవలెను. ఒకవేళ గురువు శిష్యుని తినమని చెప్పుటకు మరచినచో అతడు తనంతట తాను ఆ కార్యమునకు సన్నద్ధుడు కాక ఉపవసించవలెను. ఎంత అవసరమో అంతే తిని సంతృప్తి చెందునట్లు అతడు సుశిక్షితుడు కావలెను. బాధ్యతా నిర్వహణమున అతడు పరమ ప్రవీణుడై ఉండవలెను. శ్రద్ధావంతుడై అతడు ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండవలెను. సాధ్యమైనంత వరకు స్త్రీ సాంగత్యమును తప్పించుకొనుటకు యత్నించవలెను. బ్రహ్మచారి స్త్రీ సహవాసమునకు ఖచ్చితముగా దూరముగా ఉండవలెను. గృహస్థులతో, స్త్రీ లంపటులతో అతనికి సాంగత్యము తగదు. అంతేగాక ఏకాంతమున అతడు స్త్రీతో సంభాషించరాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మా? ప్రభాకర్ ప్రభు ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు చదవండి. బ్రహ్మచారిగా ఈ రీతిన విద్యాభ్యాసం పూర్తి కావించిన పిమ్మట అతడు గురుదక్షిణ సమర్పించబడి తరువాత అతడు ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థాశ్రమమును స్వీకరించవచ్చును, లేదా నైష్ఠిక బ్రహ్మచర్యమునే కొనసాగించవచ్చును. గృహస్థాశ్రమ ధర్మములు, బ్రహ్మచర్యాశ్రమ ధర్మములు, సన్యాసుల ధర్మములు శాస్త్రములను చక్కగా చెప్పబడినవి. గృహస్థుడు విచ్చలివిడిగా మైదన భోగం అనుభవించుటకు ఉద్దేశించబడలేదు. నిజమునకు దాని నుండి బయటపడుటయే వైదిక జీవన పరిపూర్ణ ప్రయోజనము. అన్ని ఆశ్రమ స్థితులను ఆధ్యాత్మిక పురోగతి కొరకే ఉన్నవి కనుక గృహస్థాశ్రమం అన్నది కొంతకాలం వరకు మైదన భోగము అనుమతించినను విచ్చలవిడిగా భోగము మాత్రం సమ్మతింపదు. అనగా గృహస్థ జీవనమందు అక్రమ సంభోగము అనుమతించబడదు. పురుషుడు కేవలము మైదన భోగం కొరకే స్త్రీని చేపట్టరాదు. వీర్యము వృధాపరచుడు కూడా అక్రమ సంభోగమే కలుగును. గృహస్థాశ్రమము తరువాతది వానప్రస్థాశ్రమం. అది గృహస్థ సన్యాసాశ్రమముల మధ్యనున్నది. వానప్రస్థమునందున్నవాడు ధాన్యమును తినరాదు. చెట్టు మీదనే పక్వము కాని ఫలము స్వీకరింపరాదు. చరువు యజ్ఞమునందు అర్పింపబడిన ధాన్యమును స్వీకరించడానికి అనుమతింపబడినను వారు అగ్నితో వంట చేసుకొనరాదు. సహజముగానే తయారైన ఫలములను ధాన్యమును వారు విధించవచ్చు. పర్ణశాల యందు వసించుచు వానప్రస్థుడు చలిని వేడిని తట్టుకొనవలెను. సుఖమును గాని శిరోజములను గాని కత్తిరించుకొనక అతడు దంతధావనమును శరీరమార్జనమును విడిచిపెట్టవలెను. వల్కములను ధరించి దండమును చేపట్టి 12 సంవత్సరములు, 8 సంవత్సరములు, 4 సంవత్సరములు, 2 సంవత్సరములు లేదా కనీసం 1 సంవత్సరము వనవాస దీక్షను కొనసాగించవను. చివరకు వృద్ధాప్యము వలన వానప్రస్థాశ్రమ కర్మలను ఎంత మాత్రము కొనసాగించలేనప్పుడు క్రమముగా అన్నిటినీ ఆపివేసి దేహత్యాగం చేయవలెను. 1 శ్రీ నారద వాచ బ్రహ్మచారి గురుకులే వసందానో దాంతో గురుర్గృహితం అచర దాస వన్నిదో గురు సురుదుడ సౌహృద. నారదముని పలికెను, బ్రహ్మచారి పూర్తి ఇంద్రియ నిగ్రహము అభ్యసింపవలెను. వినయశీలుడై అతడు గురుదేవుని పట్ల దృఢమగు సౌహార్ద్ర భావమును కలిగి ఉండవలెను. వ్రతనిష్ఠుడై అతడు గురుహితమును కొరకే గురుకులమున వసింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? రామలక్ష్మి మాతాజీ లేదు. ముందుకెళ్దామండి. జగదాంబ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 2వ శ్లోకం. సాయం ప్రాతరుపాసేత గుర్వజ్ఞక సురోత్తమాన్ సంజే ఉభేచ యతవాగ్ జపన్ బ్రహ్మ సమాహిత. రేయింబవళ్ళ సంధి సమయములో అనగా ఉదయ సంధ్యలందు అతడు గురువు, అగ్ని, సూర్యదేవుడు, విష్ణు భగవాను కూర్చున్న ఆలోచనలో పూర్తిగా సంలగ్నం చెంది
గాయత్రి మంత్రోచ్చారణతో వారిని అర్చించవలను. 3 ఛందాసదీయత గురోరాహుతశ్చేత్ నియంత్రితః ఉపక్రమే వసానే చ చరణో శిరసా నమేత్. గురువుచే పిలువనంపబడిన వాడి శిష్యుడు నిత్యము వేదమంత్రం అధ్యయనం చేయవలను. ప్రతిరోజు అధ్యయనం ముందు అధ్యయనం చివర అతడు గురువుకు వందనములు కావింపవలను. 4 మేకలార్జున వాసాసి జట దండక మండలు బిభ్రూయాదుపవేతం చ దర్భపాణిర్ యథోచితం. కుశగ్రామ చేత పట్టుకొని బ్రహ్మచారి మేకలములను జింక చర్మమును ధరించవలను. జడలను దాచిన వాడే అతడు శాస్త్రములందు చెప్పబడినట్లు దండక మండలమును యజ్ఞోపవేతమును ధరించవలను. సాయం ప్రాతఃసరే దీక్షం గురువే తన్ని వేదయత్ భుంజీత యజ్ఞ జాతోను చేదు పవసేత్ క్వచిత్. ఉభయ సంధ్యల్లో అతడు భిక్షమెత్తుటకు వెడలి లభించిన దాన్ని గురువునకు అర్పించవలను. గురుదేవుడు ఆదేశించినప్పుడే అతడు భుజింపవలను. ఒకవేళ గురువు అనుజ్ఞనివ్వనిచో అతడు ఉపవసింపవలసి వచ్చును. సుశీలో మితబుక్ దక్ష శ్రద్ధాధనో జితేంద్రియ దేవదత్తం వ్యవహరే స్త్రీ నిర్జితేషు చ. అతడు సుశీలుడు నెమ్మదస్తుడని ఉండవలను. అవసరమును మించి అతడు తినరాదు లేదా కూడబెట్టరాదు. చురుకైన వాడు దక్షత కలిగిన వాడునై అతడు గురు శాస్త్రోపదేశాలను పూర్తిగా విశ్రపాలను. పూర్తి ఇంద్రియ నిగ్రహం కలవాడే అతడు కేవలము అవసరమైనంత వరకే స్త్రీలతో లేదా అధీనులతో సాంగత్యం నిరపను. భాష్యము. స్త్రీలతోనూ స్త్రీ సంగులకు పురుషులతోనూ కలవకుండుగా బ్రహ్మచారి జాగ్రత్త పడాలి. భిక్షమిత్రుడు వెళ్ళిన స్త్రీలతోనూ స్త్రీ సంగులకు పురుషులతోనూ మాట్లాడవలసిన అవసరం ఏర్పడిన ఆ సాంగత్యము క్లుప్తముగా ఉండవలె. భిక్షను గూర్చి అతడు వారితో సంభాషించాలి, కానీ ఇతర విషయముల గురించి కాదు. స్త్రీ సంగులైన పురుషులతోటి సాంగత్య విషయమున బ్రహ్మచారి అతి సావధానుడే వర్తింపాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా. 7వ శ్లోకము. వర్జయేత్రమదాగాఖ గృహస్థో బృహద్రక్తః ఇంద్రియాణి ప్రమాథీని హరంత్య యతేర్మనః. ప్రబలములగు ఇంద్రియములు సన్యాసి మనస్సునైనను కలతపరుచును కనుక బ్రహ్మచారి గృహస్థాశ్రమమును స్వీకరింపనివాడు. స్త్రీలతో సంభాషించుటను లేదా స్త్రీలను గూర్చిన సంభాషణను ఖచ్చితముగా వదిలివేయవలెను. భాష్యము. బ్రహ్మచర్యం అనగా వివాహం చేసుకొనక నైష్టిక బ్రహ్మచర్య వ్రత పాలనలో ఉండుట అని అర్థము. బ్రహ్మచారి లేదా సన్యాసి స్త్రీలతో సంభాషణను తప్పించుకొనవలెను. స్త్రీ పురుష సంభాషణను గూర్చినట్టి సారసత్వమును వారు పఠింపరాదు. స్త్రీ సాంగత్యమును గూర్చిన నిషేధము ఆధ్యాత్మిక జీవనములో మూల సిద్ధాంతమై ఉన్నది. స్త్రీలతో సాంగత్యము లేదా స్త్రీలతో సంభాషణము ఏ వేద వాన్మయమునందును ఉపదేశింపబడలేదు. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమమునకు, దాని నుండి వానప్రస్థాశ్రమమునకు, దాని నుండి సన్యాసమునకు క్రమముగా పురోగమించు లాగున మనుషుడు మైథున సుఖ భోగమును విడిచిపెట్టుటనే సమస్త వైదిక విధానము బోధించుచున్నది. ఆ విధముగా భవబంధ కారణమైన భౌతిక భోగమును అతడు విడిచిపెట్టగలడు. బృహద్రత అను పదము వివాహము చేసుకొనని నిశ్చయించుకొనిన వానికి అనగా జీవితాంతము మైథున భోగమును పాల్గొనని వానికి అన్వయించును. 8వ శ్లోకము. కేశ ప్రసాదనోర్మాత్తస్నపనాభ్యంజనాదికం గురు స్త్రీ భిర్యువతిభిః కారయేనాత్మనో యువా. గురుపత్ని యవ్వనవతి అయినచో యవ్వనవంతుడకు బ్రహ్మచారి ఆమెతో కేశ సంస్కారము చేయించుకొనుట, దేహమునకు తైలమర్దనమును కావించుకొనుట లేదా తల్లి చేయించినట్లుగా స్నానము చేయించుకొనుట చేయరాదు. భాష్యము. శిష్యునికి గురుపత్నికి గల సంబంధము
తల్లి కొడుకుల సంబంధము వంటిది. తల్లి కొన్నిసార్లు తనయుని జుట్టు దువ్వుచు అతని శరీరమునకు తైలమర్దనము చేయుచు లేదా అతనికి స్నానము చేయించుచు సంరక్షణము చేయుచుండును. అదే రీతిగా గురుపత్ని కూడా తల్లి వంటిదే. అందువలన ఆమె కూడా తల్లి ధోరణిలోనే శిష్యుని సంరక్షణ చూచడం అవకాశం ఉన్నది. కానీ గురుపత్ని యవ్వనవంతురాలైనప్పుడు యువకుడకు బ్రహ్మచారి తనను అట్టి తల్లి స్పృశించుటను అనుమతించరాదు. అది ఖచ్చితముగా నిషేధింపబడినది. తల్లులు 7 రకములుగా నుందురని ఇచ్చట తెలుపబడినది. ఆత్మ మాత గురోహి పత్ని బ్రాహ్మణి రాజపత్నిక ధేనుర్దాత్రి తథా పృథ్వీ సప్తైత మాతరః స్మృతాః. కన్నతల్లి, గురుపత్ని, బ్రాహ్మణ పత్ని, రాజు భార్య, గోవు, దాది, పృథ్వీ అను వారలే ఆ 7 తల్లు. అనవసరమైన స్త్రీ సాంగత్యము చివరకు తల్లి, సోదరి, కుమార్తెతోనైనను ఖచ్చితముగా నిషేధింపబడినది. ఇది నిజమైన మానవ నాగరికత. పురుషులను యథేచ్ఛగా స్త్రీ సాంగత్యమునకు అనుమతించడి నాగరికత జంతు నాగరికతయే. కలియుగమున జనులు మితిమీరిన స్వాతంత్ర్యమును కలిగి ఉన్నారు. కానీ ఆడవారిని సమానులుగా భావించి వారితో కలియుట, మాట్లాడుట ఎననిది నిజమునకు అసభ్య జీవన శైలినే సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరు ఉన్నారమ్మా? ఎవరు లేకపోతే ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీక్ 9th క్లాస్ అక్కడి నుంచి చదువుకుందాం. హరే కృష్ణ. సరే, నరసింహార్త ఎవరు పాడతారు? భారత ప్రభుజీ. అవునా, సరే పాడండి. హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా. ప్రహ్లాదేశ జయ పద్మా ముఖ పద్మ భృంగ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా. ప్రహ్లాదేశ ముఖ పద్మ జయ పద్మా ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయనే. హిరణ్యాకాశిపోర్రక్షః శిలటం కానఖాలాయే. ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహ. బహే నృసింహో హృదయే నృసింహో. నృసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం. దళిత హిరణ్యకశిపు తాను భృంగం. కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ జయ గురుదేవ్. నిత్య గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్య గోర హరి బోల్. జై లక్ష్మీ నరసింహస్వామి की जय. भक्त शिरोमणि प्रहलाद महाराज की जय. श्रील प्रभुपाद की जय.
గురుదేవులకి జై. వైష్ణవ బృందకి జై. భక్త హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. వాచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ నాన్న హరే కృష్ణ. యా ఆపుతున్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.